రమాకుమారి గారు సాయిరామ్ స్టార్ట్ చేయండి. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ, అహం సత్యబోధక గ్రూప్ అధినేత లక్ష్మీనారాయణ గారికి, వరలక్ష్మి అమ్మగారికి శతకోటి వందనములు. గ్రూపు సభ్యులందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ జ్ఞాపకాల పందిరి అనిల్ కుమార్ గారు రచించిన జ్ఞాపకాల పందిరి 226వ పేజీ. నిన్ను అక్కడికి పంపాలి. ఒకసారి సాయంకాలం భజనకు ముందుగా వేదికపై సింహాసనాన్ని అలంకరిస్తూ భగవాన్ నన్ను చూసి, నిన్ను వీరప్పన్ దగ్గరికి పంపిస్తే ఎలా ఉంటుంది, అక్కడికి పోరాదు అన్నారు. వీరప్పన్ నరహంతకుడు. గంధపు చెక్కల స్మగ్లింగ్లో ఉంటూ అడవిలో కాలం గడిపినవాడు. స్వామి, నన్ను తీసుకెళ్ళి వాడేం చేసుకుంటాడు? నా కోసం వడియాలు, అప్పడాలు, ఊరగాయలు ఎక్కడి నుంచి తెస్తాడు? వీణ్ణి ఎరక్కపోయి తెచ్చాన్రా బాబోయ్ అనుకుంటాడు. అయినా మీ దయ వల్ల వాడి చేత కూడా భజన చేయించి ఇక్కడికి తీసుకొస్తాను అనేశాను. అందరూ పకపక నవ్వారు. నీకొద్దు రాజకీయం. మరో రోజున స్వామి ఒక ముఖ్యమంత్రి పేరు చెబుతూ, ఇన్ని రాజకీయాలు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా అక్కడికి వెళితే సరిపోతుంది అన్నారు. నన్నెవరు రానిస్తారు స్వామి, దానికి బాగా డబ్బు కావాలి అని జవాబిచ్చాను. ఛీ, అయితే డబ్బుంటే వెళ్తావన్నమాట. నాకు రాజకీయాలు వద్దు అనాలి, తెలిసిందా అంటూ నవ్వేశారు. అంతకాలం నన్ను, నా మాటల్ని ఎలా సహించారో, భరించారో, క్షమించారో, చనువు చొరవ ఎందుకిచ్చారో, వారి సన్నిధిలో హాస్యోక్తులాడటానికి ధైర్యం ఎలా ఇచ్చారో భగవాన్ అని తలుచుకుంటే ఒళ్ళు జిల్లుమంటుంది. ఈ రోజుకి నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. కానీ ఒక్క ధీమా ఉంది, నేను చెబుతున్న అన్ని ఉదంతాలకి, దృష్టాంతాలకి సాక్షులుగా అనేక మంది ఉన్నారు. అందరి ముందు జరిగినవే ఇవన్నీ, కలలు కావు, కల్లలు కావు, ఎల్లరెరిగినవి ఇవన్నీ. మనం మారం. ఓసారి సంభాషిస్తూ, భగవంతునికి మాకు జరిగే పోటీలో ఎప్పుడూ మేమే గెలుస్తున్నాం స్వామి అనేశాను. నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్టు స్వామి సౌజ్ఞ చేస్తున్నారు. అప్పుడు నేనన్న మాటల్ని సమర్థించుకుంటూ కొనసాగించాను. భగవాన్ మమ్మల్ని సంస్కరించి ఉద్ధరిద్దామని ఒకటి కాదు, దశావతారములు ఎత్తినారు. అయినా మాలో ఏమైనా మార్పు వచ్చిందా? మీరు అలుపు సొలుపు లేకుండా చెబుతూనే ఉన్నారు. అయినా మేము వేషం ఎత్తు పెరగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడి ఉన్నట్లుగా ఉంది మా పరిస్థితి. ఇన్ని అవతారములెత్తి మమ్మల్ని మార్చటానికి మీరు ప్రయత్నాలు ఎన్ని చేసినా ఏ మాత్రం మారకుండా మొన్న మేమే విజేతలం కదా. స్వామి నవ్వేసి, కరెక్ట్గా చెప్పావు అన్నారు. ఈ హాస్యాన్ని ఆనందంగా స్వీకరించారు. మనలో ఏమాత్రం మార్పు రాని స్థితిని స్వామి ఎన్నెన్ని పర్యాయములు తమ దివ్యోపన్యాసములలో హెచ్చరించి, ఖండించి, ఉద్బోధనలు అందించారో మనకే తెలుసు. లేకపోతే వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటినాడు నేడు నిజమానవ ధర్మపరుని, కొదవలేదు నరులకు నన్నూరు కోట్లున్నారు, నరుని రూపములే చూచితి నిజ రూపము కాంచనైతి అని వారు ఎందుకంటారు? మిలమిలా మెరుపు పుట్టు పండగ దగ్గర పడుతోంది. బంగారం, బెంగళూరు, అనంతపురం, ప్రశాంతి నిలయం టీచర్లకు, విద్యార్థులకు భగవాన్ ఎంతో దయతో స్వయంగా దిష్టివాచీలు బహుకరించారు. అయితే నాకిక్కడ ఓ సందేహం పీకుతోంది. దిష్టివాచి తీసుకుని నోరు మెదపకుండా ఊరుకోవటం ఏం మర్యాద చెప్పండి? పోనీ భగవాన్కి థ్యాంక్స్ చెబుదామా అంటే
నేను థర్డ్ పర్సన్ని కాదు, నీ వాడినే. నాకు థ్యాంక్స్ ఏమిటి? మీ అమ్మా నాన్నలకు థ్యాంక్స్ చెప్తావా? ఇది నా డ్యూటీ అంటారేమో. మొత్తానికి ఆలోచించుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. సాయి కుల్వంత్ సభాస్థలి వేదిక దగ్గర మెట్లు వలయాకారంలో ఉంటాయి. వాటిపైన కూర్చోవచ్చు. నేను అక్కడే కూర్చునేవాణ్ణి. స్వామి సంభాషణానుగ్రహం ప్రసాదించేవారు. ఆ రోజు నా సీటులో కూర్చున్నప్పుడు నా పైన ఎండ పడుతోంది. స్వామి భక్తులకు దర్శనమిచ్చి మా వైపుకు వస్తున్నారు. ఇదే అదనుగా భావించి వారిచ్చిన ఇష్టువాచిపై సూర్యకిరణాలు పడేటట్లుగా పెట్టి చెయ్యని కొద్దిగా కదుపుతున్నాను. ఆ రిష్టువాచి తలతలా మెరిసిపోతున్నది. బాబావారు దగ్గరకు వచ్చి, ఏమిటి చెయ్య ఎందుకలా ఆడిస్తున్నావు అని అడిగారు. స్వామి ఇచ్చిన రిష్టువాచీలు మెరిసిపోతున్నాయి, మేము మురిసిపోతున్నాము అన్నాను. మంచిది, పెట్టుకో అన్నారు భగవాన్. ప్రతిరోజు నాకు లభించిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని భగవాన్తో ఏదో ఒకటి విన్నవించి వారు కొన్ని క్షణాలైనా మా ముందు నిలబడి సంభాషించేలా చేయాలన్నదే నా తపన, సాధన. అదే ఛాన్స్ అని భావించి మాటలు కలిపాను. స్వామి, నాకు సందేహం ఉంది. మాకు వాచీలు ఇచ్చారు, మీరు పెట్టుకోరు. మాకు రోజు స్వీట్లు పంచుతారు, మీరు ఒక్కటి తీసుకోరు. నాకు వింతగా ఉంది. బాబా వారు అన్నారు, మీకు కోరికలున్నాయి, నేను నెరవేర్చాలి. మీకు ఆశలున్నాయి, నేను తీర్చాలి. నాకు కోరికలు లేవు, ఆశలు లేవు. ఎంత అర్థవంతమైన గాంభీర్యమైన వేదాంత ఉద్బోధ! నిర్వికారుడు, నిర్గుణుడు, సర్వము తానైన వానికి లేనిదేముంది? కావలసినదేముంటుంది? అసలు వారు కానిదేమున్నది? శిక్ష కాదు, శిక్షణ. విద్యార్థులను సరిదిద్దడానికి స్వామి ఒకసారి మౌనం వహిస్తుంటారు. కోపగించినట్లు నటిస్తారు. నిజానికి వారికి కోపం ఎక్కడిది? సరైన మార్గంలో నడిపించడానికి ప్రేమతో తెచ్చి పెట్టుకున్న కోపం అది. ఒక పర్యాయము ఏ కారణం వల్లనో స్వామి పాత విద్యార్థులపై కినుకు వహించారు. వారి వంక చూడటం లేదు. కుల్వంత్ హాలులో మందిరం వరండాకి దగ్గరగా బయట ఎడమవైపు వరుసలలో కూర్చుంటారు పాత విద్యార్థులు. వారి వైపు చూడనైనా చూడకుండా వచ్చేసేవారు స్వామి. హాలులో స్తంభాలున్నాయి. పాత విద్యార్థులను తప్పించుకోవడానికా అన్నట్లు దర్శన సమయంలో స్తంభానికి అవతల వైపు నుంచి నడక సాగిస్తున్నారు భగవాన్. ఈ ప్రకారము కొన్ని రోజులు సాగింది. పాపం ఆ పిల్లలు బాధపడుతున్నారు. వాళ్ళ ఆవేదనను స్వామికి విన్నవించాలని అదను కోసం ఎదురు చూస్తున్నాను. అవకాశం దొరికింది. ఒక రోజున ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచారు. అక్కడున్న భక్తులతో బాబా వారు చమత్కారంగా సంభాషిస్తున్నారు. అదే తగిన సమయమని భావించాను. మనసులో ప్రార్థించుకుని స్వామికి నివేదించాను. స్వామి, ఆనాడు భక్త ప్రహ్లాదుని ప్రార్థన మేరకు ఇందుగలడందులేడని సందేహము వలదు అని చాటినందుకు స్పందించి నరసింహావతారాన్ని దాల్చి స్తంభాన్ని ఛేదించుకుని బయటకు వచ్చారు. ప్రహ్లాదుని భక్తి విశ్వాసములు అట్టివి. ఇక మా భక్తి స్థాయి ఎలా ఉన్నదంటే బయట ఉన్న స్వామిని స్తంభంలోకి చొరబడేలా చేస్తున్నది. ఇది నాటికి నేటికి తేడా. స్వామి ఎంత అందంగా నవ్వారో చెప్పలేను. పాత విద్యార్థులకు శాప విమోచనమైనట్లు పరిస్థితులు మారినవి. కారుణ్యమూర్తి బాబా యథాప్రకారము వాళ్ళ వంక చూడటం, వాళ్లతో మాట్లాడటం ప్రారంభమైంది. ఇది చిన్న సంఘటనే కానీ వినోదాత్మకము, సందేశాత్మకము కూడా. అయితే నా వల్ల ఇది చిన్న సంఘటనే కానీ వినోదాత్మకము, సందేశాత్మకము కూడా. అయితే నా వల్ల కొన్ని పొరపాట్లు దొర్లిన సంఘటనలు కూడా లేకపోలేదు. 1-2 చెప్పాలి కదా మరి.
వేసవిలో విద్యార్థులకు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత అన్న అంశంపై సమ్మర్ కోర్సు ఏర్పాటు చేసేవారు స్వామి. ఆ సంవత్సరం కూడా సన్నాహాలు ప్రారంభమైనవి. అది నేను బృందావనం కాలేజీలో ప్రవేశించిన సంవత్సరం. అంతా కొత్తగా ఉంది. కొందరికి విధుల పంపకాల్ని చేస్తూ ఒక కాగితం పైన వాళ్ళ పేర్లు వ్రాసి కవర్లో పెట్టి స్వామికి సమర్పించాను. ఆ లిస్టులో వారు వద్దు అన్న వారి పేర్లను దురదృష్టవశాత్తు ముందు ఉంచటం జరిగింది. అనాలోచితంగా, అజాగ్రత్తగా ఆ పేపర్ ఇవ్వటం వలన నేను తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది. స్వామి రాబోయే జన్మలకు కూడా గుర్తుండిపోయేలా కోపడ్డారు. తలుచుకుంటే ఈ రోజుకి కూడా నాకు వణుకు పుట్టుకొస్తుంది. ఇంటికి దిగాలుగా తిరిగి వచ్చాను. ఇంటిల్లపాది నన్ను చూసి బాధపడ్డారు. ఏనాడు స్వామి నన్నంతగా కోప్పడలేదు. నా వల్ల కాదు, ఈ కొలువు నాకు చాలు. కరుణామూర్తికి, ప్రేమమూర్తికి ఇది న్యాయమేనా అనుకుంటూ నాలో నేను కుమిలిపోయాను. నాతో పాటు ఇంటిల్లపాది కూడా భారంగా తెల్లవారింది. భజనలో తలదించుకుని విరక్తిగా, బాధగా కూర్చున్నాను. పలకరిస్తే కళ్ళ నీళ్లు బయటకు వచ్చేటట్లున్నాయి. నేను చూడకుండా ఉన్నప్పుడు స్వామి నన్ను చూస్తున్నారు. నేను చూసినప్పుడు ముఖం రెక్కకు తిప్పుకుంటున్నారు. డివైన్ రొమాన్స్ అంటే ఇదేనేమో. భజన తర్వాత బాబా వారు, అనిల్ రా, ఈ పుస్తకాలు, పెన్నులు, బ్యాడ్జీల్ని అనంతపురం కాలేజీ గర్ల్స్కి పంచు అని ఆదేశించారు. ఆజ్ఞ శిరసావహించాను. చివరికి మళ్ళీ నన్ను పిలిచి 3 బ్యాడ్జీలు నాకు, మా అమ్మకు, పెద్దమ్మాయికి ఇచ్చారు. సమ్మర్ క్లాసులకి వెళ్లేందుకు వీలుగా మా అమ్మగారికి కారు ఏర్పాటు చేశారు. సమ్మర్ క్లాసుల్లో నాకు 3 అవకాశం ఇచ్చారు. ఒక గోష్ఠిలో సంచాలక పాత్రతో సహా. సమ్మర్ క్లాసులు పూర్తయ్యాక శ్రీనివాస్తో పెద్ద సంచిలో 3 పట్టు చీరలు, ఇంట్లో ఆడవాళ్ళందరికీ అన్నమాట. నాకు సఫారీ సూటు, పండ్లు పంపించారు. స్వామి ఆ రోజు అంతగా కోపగించనేలా, ఈ రోజు ఇన్ని బహుమానాలు అందించానేలా అనుకున్నాను. స్వామి నన్ను కోప్పడిన రోజునే రాధాకృష్ణ, శ్రీనివాసులు మా ఇంటికి వచ్చి ఓదార్చారు. శ్రీ గంగాధర్ శెట్టి గారు, స్వామి అనిల్ కుమారు కొత్తవాడు, మీరంతగా కోప్పడితే బాధపడ్డా అన్నప్పుడు నేను బాధపడుతూనే ఉన్నాను. కానీ మళ్ళీ పొరపాటు చేయకుండా గుర్తుండేలా మొదట్లోనే గట్టి డోసు ఇవ్వాలి కదా అన్నారు అని తెలిసింది. ఇంకా నేను చల్లబడిపోయాను. ఉక్రోషం మాయమైపోయింది. జ్ఞాపకాల పందిరిలో కొన్ని ముళ్ళ తీగలు కూడా అల్లుకుని ఉంటాయి కదా. గులాబీలకు ముళ్ళుండడం సహజమే కదా. నేనెప్పుడో వదిలేశాను. మరొక సంఘటన వివరిస్తాను. జన్మదిన సందర్భంగా పిల్లలకు దుస్తులు పంచాలనుకున్నారు స్వామి. కాలేజీ పిల్లలకి సఫారీ సూట్లు, చిన్నపిల్లలకి షర్టు, ప్యాంట్లు ఆ ప్రకారమే పంచుతున్నాను. తీరా మ్యూజిక్ కాలేజీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఇరకాటంలో పడ్డాను. పేరుకి మ్యూజిక్ కాలేజీ అయినా ఆ విద్యార్థులంతా చిన్నపిల్లలే. వారికి ఏమివ్వాలో అర్థం కాక కాలేజీ అన్నారు కదా అని సఫారీ సూట్లు ఇవ్వటం ప్రారంభించాను. ఇంకేముంది, కొంప మునిగింది. వెంటనే రమ్మని కబురంపారు స్వామి. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాను. అక్కడ కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. స్వామి నన్ను వాయించేశారు. నేను కాసేపు ఆగి గట్టిగా లెంపలేసుకుని, స్వామి పొరపాటయింది, క్షమించండి, ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి ప్లీజ్ అన్నాను. నేనెప్పుడో వదిలేశాను, వెళ్ళి పని చూసుకో అన్నారు. దాసుని దోషము దండముతో సరి అన్నట్లుగా ఈ ప్రహసనం అక్కడితో ముగిసిపోయింది. ఎంత తీపి పానకములోనైనా 1-2 మిరియాలు ఉండాలి కదా. అలాంటివే ఈ సంఘటనలు. ఇచ్చేదే కాని పుచ్చుకునేది కాదు. ఓసారి స్వామి సాయంకాల దర్శనం అయ్యాక సాయి కుల్వంత్ హాలలో
వేదికపైకి వచ్చి ముందు కూర్చున్న ఎంబీఏ పిల్లల్ని గట్టిగా మందలిస్తున్నారు. అందరిలో వణుకు పుట్టుకొస్తున్నది. నన్ను ఏమి అర్థం చేసుకున్నారు? స్వామి ఇచ్చేవాడే గాని పుచ్చుకునేవాడు కాదని తెలీదా? ఇంతకాలం మీరు ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? నాకు వెండి కంచం చేయించి బహుకరిస్తారా? ఏమనుకుంటున్నారు అని ఎడాపెడా వాయించేశారు. నిజానికి జరిగిన దానితో నాకు సంబంధం లేదు. ఆ ఎంబీఏ పిల్లలకి నేను టీచర్ని కూడా కాదు. కానీ వాళ్ళను చూస్తే జాలేసింది. కాస్త ధైర్యం పుంజుకుని, స్వామి, ఇది వారి తప్పు కాదు, నాదే తప్పు. సరి అయిన గైడెన్స్ ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు. వారికి సలహా ఇవ్వటంలో లోపం జరిగింది అన్నాను. స్వామి వెంటనే అనేశారు, అంతా నీదే తప్పు. బ్యాడ్ టీచర్వి, బయటికి పంపించేస్తాను. కాసేపు అయ్యాక పిల్లలతో స్వామి యథాప్రకారము సంభాషింపనారంభించారు. హారతి తరువాత ఇంటర్వ్యూ గది గుమ్మం ముందు నుంచుని ఒక ప్రక్కగా తిరిగి నా వంక చూసి చక్కగా నవ్వేశారు. వారికి తెలియందేముంది? ఈ విషయంలో నేను నిర్దోషినని తెలియదా? ఆ నవ్వుతో నా భయము, సంశయము ఎగిరిపోయాయి. ఇక్కడ ఆధ్యాత్మికత మధ్యవర్తిత్వం ప్రమాదకరమైన చివరికి ప్రమోదాన్నే అందించింది. పిల్లల్ని వెనకేసుకు రావడం. బృందావనంలో రామబ్రహ్మం గారు అంటుండేవారు, నా తప్పు ఎప్పుడూ లేదు. ఈ పిల్లల్ని వెనకేసుకొస్తున్నానని స్వామి కోపగించేవారు. రామబ్రహ్మం గారిలో నేను శతసహస్రాంశం కూడా కాకపోయినా పిల్లల్ని వెనకేసుకొచ్చి నేను ఇరకాటంలో పడి ప్రమాదం అంచుల దాకా వెళ్ళిన సందర్భాలు లేకపోలేదు. కొడైకెనాల్లో జరిగిన సన్నివేశం ఇది. ఒక రోజున ముందు వరుసలో కూర్చొనవలసిన విద్యార్థి చివరి వరుసలో కూర్చున్నాడు. ఇది స్వామికి అసంతృప్తి కలిగించింది, ఆగ్రహం తెప్పించింది. నీవు వెళ్ళిపో, ఇక్కడ చెప్పే విషయాల మీద నీకు ఆసక్తి లేనప్పుడు ఉండనవసరం లేదు. మధ్యాహ్నం సర్దుకుని వెళ్ళు అన్నారు. వాడికి కన్నీళ్ళొచ్చాయి. పాపం అనిపించింది. స్వామి, మేము అందరికీ అవకాశం కల్పించాలని మొదటి వరుసలో ఏ రోజు ఎవరు కూర్చోవాలో టైం టేబుల్ వేశాము. ఆ ప్రకారమే అందరూ కూర్చుంటున్నారు. అందువలన నిత్యము ఇతనికి మొదటి వరుస రాదు కదా అనేశాను. అవును, అందరికీ ఛాన్స్ రావాలి, మంచిదే అని స్వామి ఆ పిల్లాడితో, ఏమిరా అనిల్ కుమార్తో చెప్పుకున్నావా? భజన హాల్లోకి వెళ్ళు అన్నారు. అంతా సద్దుమణిగిపోయింది. మంచులా కరిగిపోయారు. ఆ సంవత్సరం నేను, జోగారావు గారు, సచ్చిదానందము ముగ్గురం కొడైకెనాల్లో ఒకే రూములో ఉన్నాము. కాలం కలిసి రాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు. ఏమైందో కానీ సచ్చిదానందం గారు కష్టాల్లో పడ్డారు. ఆయన బ్రహ్మచారి, త్యాగశీలి, నీలగిరి జిల్లాలకు అధ్యక్షుడు, స్వామికి ప్రీతిపాత్రుడు. కానీ ఏం చేస్తాం, కాలానికి తొలగ్గక తప్పదు మరి. స్వామి ఆయనతో మాట్లాడడం మానేశారు. ఆయన ఏడుస్తున్నాడు. నాకు బాధేసింది. ప్రతిరోజు స్వామి ప్రసంగానికి ముందు ఒక విద్యార్థి, ఆ తర్వాత పెద్దలలో ఒకరు ప్రసంగించేవారు. ఆ రోజున అనిల్, ఈ పొద్దు ఎవరు స్పీకరు అని అడిగారు స్వామి. సచ్చిదానందం గారిని మాట్లాడమనండి స్వామి అన్నాను. ఎందుకు, అక్కర్లేదు అన్నారు స్వామి. ఇది తమిళ ప్రాంతము, ఆయన తమిళంలో ప్రసంగిస్తే అందరూ సంతోషిస్తారు స్వామి అన్నాను. సరే, నువ్వే చెప్పు అన్నారు. నేను సైగ చేసి సచ్చిదానందం గారిని పాద నమస్కారం చేసుకోమన్నట్లు సూచించాను. ఆయన నమస్కారం చేసుకున్నాడు. శరణాగతి పైన అనర్గళంగా తమిళంలో మాట్లాడాడు. 2 రోజులయ్యాక, ఈ రోజు స్పీకర్ ఎవరు అని స్వామి మళ్ళీ అడిగారు. నిన్న మొన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు అందరూ సచ్చిదానందం గారు బాగా మాట్లాడినారని మెచ్చుకోవడం విన్నాను స్వామి. ఈ రోజు కూడా ఆయన ఉపన్యాసం పెట్టించండి స్వామి.
ఇక్కడి గ్రామీణులకు ఇంగ్లీషు రాదు, ఆయన తమిళంలో మాట్లాడితే అందరూ ఆనందిస్తారు అన్నాను. అవునవును, సచ్చిదానందం, మాట్లాడు అన్నారు స్వామి. ఆ తర్వాత యథాప్రకారము 2 పూటలా స్వామి సచ్చిదానందం గారితో మాట్లాడసాగారు. మనసులో స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఒక తమాషా సందర్భం చెప్పాలండోయ్. ఒక రోజున కొందరు భక్తుల్ని ముందు వరుసలో కూర్చోబెట్టమని చెప్పారు స్వామి. కానీ పొరపాటున అలా జరగలేదు. కొడైకెనాలలో కృష్ణస్వామి గారని మేనేజర్ ఉండేవారు. స్వామి ఆయన్ని పిలిచి గట్టిగా మందలిస్తుంటే ఆయన చేతులు జోడించి తలాడిస్తున్నాడు. ఆయనకు వినపడదు. సచ్చిదానందం గారిని కూడా పిలిచి స్వామి కోపడ్డారు. ఆయన నమస్కరిస్తూ తల తిప్పుతున్నాడు. ఆయనకి చచ్చే చెవుడు. కోపడ్డారు, వినపడదు. ఆ దృశ్యము నాకు నవ్వు తెప్పించింది. స్వామి మమ్మల్ని కోపడినట్లు కాదు, మీరు ఏమన్నా ఈ చెవిటి వాళ్ళకి వినపడదు. స్వామి మాతో మాట్లాడుతున్నారు, అంతే చాలు అనుకుంటారు అని నాలో నేను అనుకుంటున్నాను. ఇక్కడికి రా, నీకు కూడా చెవుడేనా, వినపడుతుందా లేదా అన్నారు స్వామి నన్ను చూసి చిరుకోపం నటిస్తూ. మీ దయ వల్ల బాగానే వినపడుతుంది స్వామి అంటూ వారి పాదాలపై వ్రాలాను. ఆ సీను ఈ రోజుకి తలుచుకుంటే నవ్వొస్తుంది. నాకు తెలిసి స్వామి సన్నిధిలో చిరకాలము నుండి ఎన్నెన్నో బృహత్ పథకాలను అమలు చేసిన ప్రతిభాశాలుడు, ప్రేమమయులు, స్నేహశీలి కల్నల్ జోగారావు గారు, స్వామి స్వయంగా కల్నల్ జోగారావు గారు కర్మయోగి జోగారావు అని ప్రశంసించారు. ఆయన అందరి గోడు విని చేతనైనంత సహాయం చేసేవారు. కొన్ని సందర్భాలలో స్వామికి విన్నవించి ఉపకారం చేసేవారు. అనంతపురం ఆడపిల్లల కాలేజీ, హాస్టల్ నిర్మాణాల విషయంలో స్వామికి కొన్ని ఫిర్యాదులు అందాయి. అప్పటికే వాటిని కట్టి చాలా కాలమైంది. అయినా ఆ కట్టడాలకి బాధ్యులు జోగారావు గారు కనుక ఆయన్ను పిలిచి దంచేశారు స్వామి. నిన్న మేమంతా వణికిపోయాము. భోజనాల సమయానికి జోగారావు గారు దుప్పటి తన్ని పడుకుండిపోయారు. అందరం డైనింగ్ హాల్లో కూర్చున్నాము. ఆయన రాలేదు. స్వామి జోగారావు ఏడి అని అడిగారు. ఆయన పడుకున్నారు స్వామి అన్నాను. వెంటనే అక్కడ నుంచి కదిలి స్వామి మా రూములోకి వచ్చి జోగారావు గారు పడుకున్న మంచంపై కూర్చుని బొజ్జగిస్తున్నారు. అలిగిన పిల్లాడిని తల్లి సముదాయిస్తున్న దృశ్యం జ్ఞాపకం వచ్చింది. ఏమి జోగారావు పడుకున్నావు, ఏదో చేస్తూ ఉంటావు, నేను కోప్పడితే బీపీ తెచ్చుకుంటావు, పడుకుంటావు, లేలే త్వరగా రా, నేను కూడా నీ కోసం కాచుకున్నాను అంటూ లేపి ఆయన్ను డైనింగ్ హాలుకు తోడ్కొని వచ్చారు సాయిమాత. మహదానందం. రేపు ఉదయం భక్తులందరికీ భోజనాలుంటాయి. పాపం ఎందరెందరో ఎక్కడెక్కడి నుండో వచ్చారు. ఎంతో వ్యయ ప్రయాసలు నోచుకుంటున్నారు కనుక అందరినీ ఆహ్వానిస్తున్నట్లు భజన తర్వాత మైకులో చెప్పు అన్నారు భగవాన్. ఆ ప్రకారమే అనౌన్స్ చేశాను. తర్వాత సాయి శృతి మందిరములో స్వామి మాట్లాడుతూ చెప్పినారు, రేపు రేవతి బలరాముల కళ్యాణ ఘట్టం గురించి చెప్తాను, అందుకే అందరికీ విందు అని నవ్వారు. ఈ ఘట్టము ఒక నిమిత్తంగా చేసుకుని అందరికీ ప్రసాదాన్ని అందించి ఆనందంబ చేశారు ఆనంద సాయి. నిజానికి ఇక్కడ విదేశీ భక్తుల గురించి ఒక మాట చెప్పుకోవాలి. స్వామి బెంగళూరు నుండి కొడైకెనాల్కు బయలుదేరుతూనే స్వామి వెనుక వాళ్ళు కార్లలో బయలుదేరుతారు. దాదాపు 100 కార్లు స్వామి కారును అనుసరిస్తాయి. భగవాన్ మార్గమధ్యంలో అనేక చోట్ల ఆగుతూ గుంపులు గుంపులుగా చేరిన భక్తులను ఆశీర్వదిస్తూ హారతులు అందుకుంటూ ముందుకు సాగుతారు. దారి పొడుగునా అనేక వేలకు మందికి స్వామి దర్శనం లభిస్తుంది. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామి రాక కోసం కాచుకొని ఉంటారు. స్వామి కారుపై పూలు చల్లుతూ కెమెరాలతో
పరిగెత్తుతుంటారు. ఆ సందడే సందడి చూసి తీరవలసిన దృశ్యం అది. విదేశీ భక్తులు కొడైకెనాల్లో ఖరీదైన హోటల్లో దిగుతారు. తెల్లవారక ముందే ఎముకలు కొరికే ఆ చలిలో బాబావారి మందిరము సాయి శృతి ఎదుట రోడ్డుపైన బారులు తీరి కూర్చుంటారు. కొందరైతే సాయంకాలం భజన అయ్యేదాకా మధ్యాహ్నం దొరికిందేదో తింటూ కాలక్షేపం చేస్తుంటారు. లైన్లలో నిలబడిన కొందరు జపమాల పట్టుకుని సాయిరాం నామజపం చేస్తూ కనిపిస్తారు. కొందరైతే సాయి గాయత్రి పఠిస్తుంటారు. ఆ విదేశీ భక్తులలో అందరూ శ్రీమంతులు కారు. సంవత్సరమంతా కష్టపడి పనిచేసి కూడబెట్టిన సొమ్ముతో వాళ్ళ దేశాల నుండి స్వామి దర్శనార్థం వస్తుంటారు. ఇది స్వామి మహిమ కాకపోతే మరేమిటి? చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ పిల్లికి కూడా బెచ్చం వేయని కలికాలం ఇది. కొడైకెనాల్ గిరాకీ పెరిగింది. భక్తుల రాకతో కలకలలాడిపోతుంది. అంగళ్లలో వ్యాపారులకు తీరికే లేదు. అదే అదనుగా తీసుకుని హోటళ్ల వాళ్ళు రేట్లు పెంచేస్తారు. మరి ఒక పెద్ద హోటల్ వాడైతే వేలకు వేలు పెంచే మధ్యాహ్నం టీ సమయంలో బాబావారు హిందూలాల్ షా గారిని పిలిచి, ఆ హోటల్ వాడు బాగా అద్దె పెంచేశాడు. ఈ ప్రకారము భక్తుల్ని దోచుకుంటే స్వామి రేపంటే రేపే వెళ్ళిపోతారని గట్టిగా చెప్పు, ధరలు బాగా తగ్గించమని చెప్పు అన్నారు. అది వారి అపారమైన కరుణ, సానుభూతి. మన భక్తి ఎంతదో దానికి సహస్రాధికంగా వారి ప్రేమ ఉంటుంది. బ్రహ్మ బహుమానం. ప్రకటన ప్రకారం అందరూ భోజనాలకు వచ్చేశారు. భక్తులందరికీ బట్టలు పంచారు స్వామి. ఆ రోజు సాయంకాలం రేవతి బలరాముల కళ్యాణఘట్టం కన్నులకు కట్టినట్లు వర్ణిస్తూ చివర్లో బ్రహ్మాది దేవతలందరూ కళ్యాణానికి విచ్చేశారు. రాజులు సామంతులు హాజరైనారు. అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మదేవుడు ఆ దంపతులకు అందించిన కానుక ఇది అంటూ ఆ కానుకను సృష్టించి చూపారు. మిలమిలా మెరిసిపోయే సువర్ణాభరణం అది. దగదగా మెరిసిపోయే వజ్రాలు పొదిగినవి. ఇక బంగారు పీఠంపై ఆర్చిలాగా 2 బంగారు తీగలు అమరి ఉన్నాయి. ఆ ఆర్చిలో 4 వరుసలలో వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఆర్చికి మధ్యలో వేలాడుతూ బంగారు గొలుసు. దానికి ఒక హంస గుచ్చబడి ముచ్చటగా ఉంది. ఆ హంస ఊగుతూ ఉన్నది. ఆ నమూనా చూస్తుంటే ఉయ్యాల జ్ఞాపకం వస్తున్నది. హంస కళ్ళు చూడు, దాని ముక్కు చూడు అంటూ అందరూ ఎగబడి చూస్తున్నారు. నా వంతు వచ్చింది. పెద్ద కళ్ళు చేసుకుని తనివి తీరా చూశాను. సరిగ్గా చూడు, హంసని చూసావా అన్నారు స్వామి. చాలా బాగుంది. 2 కళ్ళు చాలటం లే స్వామి అన్నాను. ఎంత ముచ్చటగా ఉంది ఆ నిర్మాణము. ఒక మంచినీళ్ళ జగ్గు సైజులో ఉంది. బాబావారు సృష్టించినవి ఎన్నో చూశాము, కానీ ఇది అన్నింటిలోకి అతి పెద్దది అనిపించింది. ఈ చిత్రాతి చిత్రమైన స్వామి సృష్టి వారి సింహాసనం ప్రక్కన టేపాయి మీద కొద్ది రోజులుంది. ఆ తరువాత కృష్ణ పరమాత్మ భద్రని వివాహం చేసుకున్న వైనం వివరించారు స్వామి. ఆ శ్రీకృష్ణుని పరాక్రమం, విరోచిత పోరాటాల గురించి బ్రహ్మాండంగా చెప్పారు. గొప్ప హోస్టు గెస్ట్ కూడా అన్నట్లు మర్చాను. ఈరోజే పేపర్లో చూశాను. ఎల్ఎన్టీ కంపెనీ మాజీ అధిపతి శ్రీ అనుమోలు రామకృష్ణ గారికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భారత ప్రభుత్వము పద్మభూషణ్ సత్కారం ఇచ్చి గుర్తించింది. ఆయన్ని స్వామి ఎల్ఎన్టీ రామకృష్ణ అని, చిన్న రామకృష్ణ అని పిలిచేవారు. రామకృష్ణ గారి ముందున్న ఎల్ఎన్టీ కంపెనీ అధిపతి పేరు కూడా రామకృష్ణే. ఆయన్ని పెద్ద రామకృష్ణ అని పిలిచేవారు స్వామి. కొడైకెనాల్లో ఎల్ఎన్టీ వారి గెస్ట్ హౌస్ కూడా ఉంది. అక్కడ కూడా వారు స్వామిని ఆహ్వానించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారు? రామాయణంలో పిడకల వేట కాదండోయ్. స్వామి
కొడైకెనాల్లో ఉండగానే ప్రస్తుతం నిలయంలో ఉన్న సౌత్ ఇండియన్ క్యాంటీన్ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. పాతది తొలగించి ఇప్పుడు మనం చూస్తున్నది కట్టించారన్నమాట. ఆ బిల్డింగ్ ప్లాన్ స్వామిదే. ఏమైందంటే రామకృష్ణ గారు బిల్డింగ్ ప్లాన్ తెచ్చి స్వామికి చూపించారు. స్వామి అంతా నిశ్చితంగా పరిశీలించారు. ఆయన చెప్పిందంతా ఓపిగ్గా విన్నారు. చివర్లో అన్నారు, చూడు రామకృష్ణ, నా ఉద్దేశంలో ఈ ప్రకారం కడితే మంచిదేమో, ఆలోచించు. మీరంతా ఇంటర్నేషనల్ వారు, ఎన్నెన్నో కట్టి పేరు పొందినవారు. ఇప్పుడు నేను చెప్తున్నట్లుగా ఆలోచించు అంటూ రామకృష్ణ గారు తెచ్చిన ప్లాన్ మార్చి కొన్ని సూచనలు అందించారు. అంతే, రామకృష్ణ గారు స్వామి పాదాలపై పడి, మీరు చెప్పిన ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది స్వామి, ఆ ప్రకారమే కడదాము అన్నారు. బాబావారి వంటి హోస్ట్ అనగా ఆతిథ్యము నందించగలవారు కానీ వారి వంటి ఆదర్శవంతమైన గెస్ట్ గాని ఉండరు. సేలం, ఉడుమాలపేట, కోయంబత్తూరు, మదురై మొదలైన ప్రదేశాలలో గల భక్తుల ఆర్తి ప్రార్థనలకు స్పందించి వారి వారి గృహాలను భగవాన్ సందర్శించడం జరుగుతూ ఉండేది. స్వామిని మనము ఆహ్వానించినప్పుడు, మన నోముల పంటగా స్వామి విచ్చేసినప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. మొదటగా ఇంట్లోని వృద్ధులను పలకరించి ఆనందాన్ని కలిగిస్తారు. ఆ తరువాత పూజ గదిలోకి ఇంటి యజమాని ఆయన భార్యను పిలిచి ఆశీర్వదించి హారతి తీసుకుంటారు. తర్వాత మెయిన్ హాల్లోకి ప్రవేశిస్తారు. బాబావారు మన ఇంటికి వచ్చినప్పుడు వారే కుటుంబ పెద్దగా వ్యవహరిస్తారు. భోజనాల సమయంలో ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో వారే చెప్తారు. స్వామికి వడ్డించే అవకాశం ఇంటి యజమానికి ఆయన భార్యకి దక్కుతుంది. పెద్దలను ఎలా చూసుకోవాలో, పిల్లలను ఎలా చూసుకోవాలో, ఇంటి బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలో, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో చెప్తారు. పిల్లలకు ఎలా చదువుకోవాలి, అమ్మా నాన్నలకు ఏ రీతిగా ప్రీతికరంగా మసులుకోవాలి, చెడు సహవాసాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విధేయతలతో ఎలా సంచరించాలి, దైవభక్తి ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది, ఇంటి గౌరవ మర్యాదలను ఏ ప్రకారము కాపాడుకోవాలి వంటి అంశాలను వివరిస్తారు. ఇంట్లోని పనివాళ్లను సైతం పలకరిస్తారు. అందరితో ఫోటోలు తీయించుకుంటారు. ఎంతకంటే ఆదర్శ అతిథులు ఎవరుంటారు ఈ ప్రపంచంలో? ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ సమానంగా ఆనందాన్ని పంచి ఇవ్వగల వారెవరు? వయసుకు తగినట్లుగా నీతి నియమాలు, ధర్మాలు చెప్పేదెవరు? మన ఇండ్లలో చూసే సాధారణ విందు మాదిరి ఉంటుందా? ఎవరో సమీప బంధువులు వచ్చినట్లుంటుందా? అధికారులు, పలుకుబడి గలవారు వచ్చినట్లుంటుందా? కాదు కాదు, ముమ్మాటికి కాదు. అత్యంత ఆత్మీయంగా ఇంట్లోని వారిలో ఒకరిగా మమేకంగా ఒదిగిపోతూ ఇంటి పెద్దగా, గురువుగా, దైవంగా ఉండగల అతిథులెవరు? వారే విశ్వ సంసారి, కుటుంబీకులు, ఆపద్బాంధవులు, ధర్మమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. వారొక్కరే ఒక్కరు. ఏకకాలంలో అతిథులై ఆతిథ్యమును అందుకుంటూ యజమాని అయి ఆతిథ్యమునందిస్తూ, అంటే హోస్టుగాను, గెస్టుగాను ఇంట్లోని వారందరినీ చిరపరిచితులుగా పలకరిస్తూ ప్రేమను పంచే కారుణ్యమూర్తి భగవాన్. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ముంబైకి సమీపంగా లాటూర్ అనే ఊళ్ళో ఒక చాలా అందమైన, విశాలమైన, శిల్పాకృతులతో అలంకృతమైన ఎత్తైన కొండపై నిర్మితమైన సత్యసాయి మందిరాన్ని భగవాన్ ప్రారంభించారు. అక్కడ నుండి తిరుగు ప్రయాణం తెల్లవారి చేయవలసి ఉంది. ఆ మందిర నిర్మాతలు జోదవ్ సోదరులు. దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లు వాళ్ళు. ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో స్వామి జాదవ్ సోదరులు వారి తల్లిదండ్రులు, కోడళ్ళు, మనుమలతో సహపంక్తి భోజనాలు చేశారు.
వారిని ఉద్దేశించి అక్కడే ప్రసంగించారు. వారికి వింటున్న మాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేము. జాదవ్ సోదరుల తల్లిదండ్రులు ఈ రకంగా చిన్న స్థాయి ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచింది వివరించారు. ఆ పెద్దల చలవు వల్లనే మీరు ఎంతటి ఉన్నత స్థాయికి వచ్చారని తెలియచెప్పారు. సిరి సంపదలకు సిరి సంపదలకు మూల కారణము ఇంటి పెద్దలే అని చెప్పి వారిని దగ్గరగా పిలిచి పాద నమస్కారాలు ఇచ్చి బట్టలు పెట్టి సువర్ణాభరణాలను సృష్టించి బహూకరించి ఆనంద తన్మయులను గావించారు. వాళ్ళు ఆనందాశ్రువులతో స్వామి పాదాలను అభిషేకించారు. ఇంకా జాదవ్ సోదరుల ఐకమత్యాన్ని అన్యోన్యతను గూర్చి ప్రస్తావించారు. ఇంటి కోడళ్ళు ఎంత చక్కగా అక్క చెల్లెళ్ల వలె మనగలుగుతున్నారో, ఇంటి గౌరవాన్ని కాపాడుతున్నారో, అత్త మామలను సేవిస్తున్నారో తెలుపుతూ వారిని ప్రశంసించారు. విడివిడిగా మళ్ళీ అందరితో ఫోటోలు ఈ ప్రకారము ఉంటుంది బాబావారి ప్రత్యేక విశిష్ట ప్రేమాభిమాన సందర్శన. భలే చమత్కారం. అది చైనా వారి నూతన సంవత్సర వేడుకలు అనుకుంటాను. మా దురదృష్టమో తలరాతియో కాని స్వామి బహిరంగంగా టీచర్ను మందలించారు. నిజానికి విద్యుక్ధర్మ ప్రబోధాది కానీ మనుషులం కదా, నాకు కాదన్నట్లు దున్నపోతు పైన వాన కురిసినట్లు అంటారే, ఆ విధంగా ఏమీ పట్టనట్లు ఉండలేము కదా. బాధపడిన మాట వాస్తవం. సరిగ్గా ఆ రోజునే సాయంకాలం పూర్ణచంద్ర సభావేదికకు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి వస్తున్నారు. నేను స్టేజీ వెనుక ఉన్నాను. నా దగ్గరకు వస్తూనే ఈ పొద్దు స్వామి ఉపన్యాసం ఉండదా అని అడిగారు. వేదికపై స్వామి ప్రసంగించే భాష ప్రామాణికం, గ్రాంధికం, మధురాతి మధురం. కానీ కొన్ని అంతరంగిక సంభాషణలలో గ్రామీణ ప్రాంతీయ వ్యావహారిక భాష మనకు కనిపిస్తుంది. ఎంతో ముచ్చటగా ఆసక్తికరంగా ఉంటాయి ఆ మాటలు. ఈ అలాగేనండి సాయిరాం. ఈ సాయంకాలం స్వామి ఉపన్యాసం ఉన్నదా అని స్వామి నన్ను అడిగినట్లు అర్థం చేసుకున్నాను. ఆ ఉదయమే ప్రసంగించిన స్వామి సాయంకాల సంస్కృతి కార్యక్రమం చూడటానికి వచ్చిన స్వామి ఇలా అడుగుతున్నారేమిటి అని క్షణకాలం అనిపించింది. స్వామి మళ్ళీ సాయంకాలం కూడా ప్రసంగించదలుచుకున్నారేమోనన్న ఆలోచన వచ్చింది. ఈ స్ఫురణ వారి ప్రేరణయే కావచ్చు. వెంటనే బ్లూ కర్టెన్ను బయటికి వచ్చి మైకు అందిపుచ్చుకుని అనేశాను. స్వామి, ఈ ఉదయం మీ ప్రసంగం మా దాహార్తిని తీర్చలేదు, క్షుద్బాధ తీరలేదు. దూర తీరాల నుంచి వస్తున్న భక్తుల పక్షాన ప్రార్థిస్తున్నాను. ఈ సాయంకాలం కూడా తమ దివ్య ప్రసంగాన్ని అందించి ఈ చైనీస్ నూతన సంవత్సర వేడుకల సందర్భాన వేడుకుంటున్నాను. అప్పటికే వేదిక ముందు చైర్లో స్వామి కూర్చోవడం జరిగిపోయింది. నేనేమో స్వతంత్రంగా ప్రకటించేశాను. ముక్కు కోస్తాను అన్నట్లుగా స్వామి అక్కడి నుండి సౌజ్ఞ చేస్తున్నారు. అన్ని ప్రక్కలా ఉన్న కోస్ట్ సర్క్యూట్ టీవీల్లో ఈ దృశ్యం కనిపిస్తూనే ఉంది. నేనేమో వేదికపై నుంచి చేతులు జోడిస్తూ స్వామిని అభ్యర్థిస్తున్న భంగిమలో ఉన్నాను. మళ్ళీ స్వామి దూరం నుంచే మైకు టేబుల్ లేవే అన్నట్లు సైగలు చేస్తున్నారు. వెంటనే తెప్పించి సిద్ధపరిచాం. స్వామి ప్రసంగించారు. నా రోజులు బాగున్నాయి కనుక సరిపోయింది. లేకపోతే నేను స్వతంత్రంగా ధైర్యంగా స్టేజీ పైన చేసిన ప్రకటనకి శంకరగిరి మాన్యాలు పట్టువలసి వచ్చేది. ఆ అభయహస్తం గండం గడిచేటట్లు చేసింది. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. రెండు భజన్స్ పాడిన తర్వాత పేజ్ నెంబర్ చెప్పమ్మా. 242 సార్. 242 అండి.
నెమ్మదిగా చదువు, నువ్వు కంగారు పడకు. ఓకే, 2 భజనలు పాడించుకోరు ప్లీజ్. ఓకే సార్. జి భ్రమరాంబ గారు సాయిరాం. భ్రమరాంబ గారు సాయిరాం. సాయిరాం. అమ్మవారి భజన పాడండి సాయిరాం. రాజరాజేశ్వరి జగన్మోహిని అంబ, రాజరాజేశ్వరి జగన్మోహిని జగదంబే మంగళకారిణి, జగదంబే మంగళకారిణి రాజరాజేశ్వరి జగన్మోహిని జగదోద్ధారిణి విఘ్న వినాశిని, జగదోద్ధారిణి విఘ్న వినాశిని స్థిర సుఖదాయిని సాయి జనని, స్థిర సుఖదాయిని సాయి జనని రాజరాజేశ్వరి జగన్మోహిని జగదంబే మంగళకారిణి రాజరాజేశ్వరి జగన్మోహిని జగదోద్ధారిణి విఘ్న వినాశిని, విఘ్న వినాశిని జగదోద్ధారిణి విఘ్న వినాశిని స్థిర సుఖదాయిని సాయి జనని, స్థిర సుఖదాయిని సాయి జనని రాజరాజేశ్వరి జగన్మోహిని సాయిరాం. చలసాని ఈశ్వరమ్మ గారు సాయిరాం. చలసాని ఈశ్వరమ్మ గారు సాయిరాం. ఓకే, వదిలేస్తే. జయ 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 జగవందిని మా, జయ పరమేశ హృద్వాసిని మా, ఆదిశక్తి పర బ్రహ్మ స్వరూపిణి జగజనని చతుర్వేద విలాసిని, సాయి జనని చతుర్వేద విలాసిని శాంభ వినోదిని మాతా భవాని, శాంభవి శంకరి మోక్ష ప్రదాయిని, శాంభవి శంకరి మోక్ష ప్రదాయిని. భారతి 12 గంటల వరకు చదివి ఆపేసి. సాయిరాం సార్. సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవత అతీతులైన శ్రీ సత్యసాయి ప్యాసింజర్ లాగా చదువు. సాయిరాం సార్. సర్వదేవత అతీతులైన శ్రీ సత్యసాయి బాబా వారి శరణార విందములకు శతకోటి నమస్కారం సమర్పిస్తూ ఏఎస్బి అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, వారి శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారి దంపతులకు పాదాభివందనములు. అలాగే శ్రీ కోటేశ్వరరావు గారి సారికి, శ్రీ పార్సాల సార్ గారికి, పద్మబైన గారికి, ఏఎస్బి కుటుంబ సభ్యులకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. జ్ఞాపకాల పందిరి గ్రంథపట్నం చదివే అవకాశం ఇచ్చిన స్వామివారికి, సారు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సాయిరాం అండి. నా ఇరకాటం 242 పేజీ. నా ఇరకాటం. ఒక పర్యాయం భగవాన్ తమ ఉపన్యాసం మధ్యలో సాత్కోడి పండు పై చర్మం చేదుగా ఉండినప్పటికీ మధురమైన రసము లోపల ఉన్నది, ఈ చేదు చర్మము రక్షణ కొరకే అన్నాడు. నేను ఇంగ్లీష్లోకి అనువదించాలి. ఆదిలోనే అంశపాదు అన్నట్లు సాత్కోడి పండు అంటే నాకు తెలియదు. తెలుగులో మా ప్రాంతంలో సాత్కోడి పండు పేరు నా వాడుకలో లేదు. ఈ కోడి ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయనోయ్ అని నేను మదనపడుతుండగా స్వామి ఆరెంజ్ ఫ్రూట్ అని చెప్పు అని చక్కని నవ్వు నాపై విసిరారు. మరొకసారి ఎన్నీళ్ళు కాయలు అని పదాన్ని ఉపయోగించారు. చచ్చండ్రా అనుకున్నాను. ఆ పేరు నేను ఎప్పుడూ వినలేను. బాబావారు వెంటనే కొబ్బరికాయలు అని చెప్పి నన్ను ఆదుకున్నారు. ఈ ఎన్నీళ్ళ కాయలు కొబ్బరి బొండాల గురించిన వాస్తవ ప్రస్తావనలో అంటున్నారు. వీని యందు పై ఆకుపచ్చని భాగము కానీ, మధ్యలోని పీచు కానీ, గట్టి
చిప్పలు గాని ప్రధానం కాదు, వీనిలోని కొబ్బరి నీరు ప్రధానం. అట్లే దేహంలో ఆత్మతత్వము ఇమిడి ఉన్నది. ఎంత చక్కని ఉపమానాలు! ఇది చెప్పడం ఎందుకంటే వారి దివ్యోపన్యాసాలకు అనువదించేటప్పుడు నేను పడ్డ అవస్థలను మీతో పంచుకోవడానికే. మరో సందర్భంలో బేడలు అనే పదం వాడారు. ఆ పదం నాకు తెలియదు, వినలేదు. పప్పులు, పల్సెస్ అని నాకు సహాయం అందించారు. ఇంకొక సందర్భంలో చిక్కిన సాయిని వక్కలేయక దక్కించుకోండి అన్నారు. ఏం చెయ్యను? తలపట్టుకున్నాను నిస్సహాయంగా. వక్కలేయక అంటే డ్రాప్ చేయకుండా జారి విడవకు అని స్వామి గట్టున పడేశాడు. అలాగే తట్టలో పొటాటో చపాతీ ఉన్నది, కానీ తట్టలో ఉన్న పదార్థం పొట్టలోకి చేరాలంటే నోటికి చేతికి పని చెప్పాలి కదా అన్నారు. మా ప్రాంతంలో తట్ట అనే పదానికి గంపనే అర్థం ఉంది. మరి స్వామి చెప్పిన తట్ట మాట ఏమిటి అనుకుంటే తటపటాయిస్తున్నాను. తట్ట తెలియదా? ప్లేటు, కంచం అన్నారు బాబా. భగవంతుని సంకల్పంతో పాటు మానవ ప్రయత్నం కూడా అవసరమని స్వామి చెప్పదలుచుకున్నట్లు నాకు అర్థమైంది. మరోసారి సంభాషణలో పరకతో గదిని ఊడ్చినప్పుడు అన్నారు. నాకు మర్చిపోయింది. పరక అంటే బ్రూమ్స్టిక్ అని చెప్పి ఆదుకున్నారు. ఏ రీతిగానైతే చీపురుతో మన దుమ్ము ధూళిని ఊడ్చి పారవేస్తామో అదే రీతిగా బుద్ధితో మనలోని దుర్గుణాలను ఊడ్చి పారేయాలని సారాంశం. ఒక సందర్భంలో రూకలు ముఖ్యం కాదు, గుణాలు ముఖ్యమన్నారు. ఈ రూకలేమిటి అని నేను మనపడుతుండగా రూకలంటే డబ్బులు అని నన్ను గట్టెక్కించారు బాబా. రాయలసీమ గ్రామీణ భాష ఆసక్తికరంగా వినూతంగా ఉంటుంది. స్వామి ఒక్కొక్కసారి స్వామి ఫలానా వారిని పిలుచు అంటారు. అంటే ఆయన్ని రమ్మని పిలుచు అని అర్థం. కొన్ని వాక్యాంతలలో ఉంటుండది అంటారు, ఉంటుంది అని దాని అర్థం. వారి సంబోధనలు కూడా ఎంతో గౌరవ ప్రధానంగా ఉంటాయి. రాముడు అనే ఏకవచన ప్రయోగం ఉండదు, రాములు అంటారు. అదేవిధంగా శంకరాచార్యుడు అనరు, శంకరాచార్యులు వారు అంటారు. శ్రీ రామచంద్రమూర్తి వలె మన స్వామి మర్యాద పురుషోత్తముడు. వారి మాటలలో ఎక్కడ మీ అని మా అని ఉండనే ఉండదు. ఎప్పుడు మన అంటారు బాబా. మన దేశంలో మన కాలేజీల్లో మన ఆసుపత్రుల్లో ఉంటారు, కానీ నా యూనివర్సిటీ నా ఆసుపత్రి అనరు. వాడు వీడు అనే పదాలు ఉండవు, వారు అంటారు. కర్చీఫ్ అనే పదాన్ని టవల్ కూడా అనడం వింటుంటాం. రాయలసీమ వారిని వారి ప్రాంతీయ గ్రామీణ భాషలో ఏమప్ప, ఏమి సమాచారం అని పలకరించడం వింటుంటాం. అసలు సత్యాది సత్యం ఏమిటంటే బాబా వారు ఎట్లా మాట్లాడినా ఏ పదాల్ని ఉచ్చరించినా ఎంతో వినసొంపుగా ఉంటాయి, అందంగా ఉంటాయి. పురాణాల్లోని పద్యాలను ఏకబిగిన గడగడా చదివేస్తారు. సత్యమే ట్రాన్స్లేట్ చేయాలంటే పాటలు శ్రావ్యంగా పాడేస్తారు. ట్రాన్స్లేట్ చేయడం ప్రాణాంతకరం అయిపోతుంది. బిడ్డ అనే పదం ఆడపిల్లకు ఎక్కువగా అన్వయిస్తుంది. స్వామి నోటంట బయటికి రావడానికి పదాలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయా అనిపిస్తుంది. మరో మాట గుర్తుకొస్తోందండి, అదే నవ్వ. దీని అర్థం దురద. నవ్వ పెట్టినప్పుడు గోకిన కొద్దీ సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. సంసారం కూడా అనుభవించిన కొద్దీ కొనసాగించాలన్న తాపత్రయం కనిపిస్తుంది అన్నారు. ఇలాగే మర్నాడు అంటే ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో అని అర్థం. ఈ ప్రకారం స్వామి వాడే కొన్ని పదాలు ప్రారంభంలో ట్రాన్స్లేట్ చేయడానికి ఇబ్బంది కలిగించాయి, కానీ ప్రేమతో భగవాన్ వెంటనే దానికి ఇంగ్లీష్ పదాన్ని తెలిపేవారు. ఎంత అంతర్జాతీయ భాష అయినా ఇంగ్లీషుకు ఎన్నో పరిమితులు ఉన్నాయి. ఎన్నో పదాలు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకున్నా ఇంకా వెల్తిగా ఉంటుంది. సందర్భానుసారం మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులో గంభీరమైనది ప్రాచీన దేవభాష సంస్కృతం. సనాతన ధర్మంలోని అన్ని గ్రంథాలు సంస్కృతంలోనే రాయబడినవి. సంస్కృతం బాగా వచ్చిన వారికి ఎంత గొప్ప అనువాదమైనా నచ్చదు. ఉదాహరణకు కర్మ అనే పదము, ధర్మ అనే పదము వెంటనే అనువాదం
చేస్తున్నప్పుడు పొరపాటు పడే ప్రమాదం ఉంది. అయితే మన భగవాన్ అప్పటికప్పుడే మన పొరపాటును సరిదిద్ది సరైన ఇంగ్లీష్ పదాన్ని చెప్పి అనువాదకుని మర్యాదను దక్కిస్తారు. అలాగే చైతన్యము అనే పదము కొన్ని సందర్భాలలో నేను అవేర్నెస్ అని ట్రాన్స్లేట్ చేస్తే నో కాన్షియస్ అని సవరిస్తారు స్వామి. మరో సందర్భాలలో కాన్షియస్ అని ట్రాన్స్లేట్ చేస్తే నో కాన్షియస్నెస్ అంటారు. ఇదే సరైన పదమని భావించి కాన్షియస్నెస్ అని అనువదిస్తే నో కాన్స్టెంట్ ఇంటిగ్రేట్ అవేర్నెస్ అని సర్దిద్దుతారు. స్వామికే తెలుసు సరైన పదం సందర్భోచితంగా నర్మగర్భంగా ఉన్న గుడార్థాన్ని తెలియజేసే సూటి అయిన వాడి అయిన పదం స్వామికే తెలుసు. ఇందులో మరొక విశిష్టమైన స్వామికి మాత్రమే సాధ్యమైన విషయం ఉంది. స్వామి స్టేజి పైకి వచ్చి భక్తులందరినీ అటు ఇటు పలికించి ఉపన్యాసం ప్రారంభిస్తారు. భక్తుల భావాలను అనుసరించి వారికి ఆధ్యాత్మిక అంతర్ధాలను వివరిస్తూ వారి సందేహాలకు సమాధానం అందిస్తూ అప్పటికప్పుడే సంకల్పించుకుని ధారాళంగా అనర్ఘళంగా గంగానదిలా గలగల పారుతూ తేట తెలుగులో చక్కని ఉపమానాలతో సామాజిక ధార్మిక నైతిక విలువలు జోడించి సాగేవారి ప్రసంగం అనితర సాధ్యం, నిరుపమానం, అసమానం, అనిర్వచనీయం, అద్భుతం. ఒక జలపాతంలా సహజంగా స్వాభావికంగా సాగే ఆ దివ్యవాణ్ణి అందుకున్న మనం ధన్యులు, సందేహం లేదు. ఒక పక్క జోరుగా ఉపన్యాసం ఇస్తూ అనువాదకునిపై ఒక కన్నేసి ఉంచి తప్పులను సరిదిద్దుతూ అవసరమైన చోట సరైన సూటి అయిన ఇంగ్లీష్ పదాలను తెలియజేసే వైనం అద్భుతం. అవధానం ఏకపక్షం, ఒకే భాష కానీ స్వామిదే అవధానాన్ని మించినది. మధ్యలో పాటలు, పద్యాలు, హాస్యపు జల్లులతో నవరస భరితంగా ఉంటుంది వారి ఉపన్యాసం. ఎవరికి వారే స్వామి తమనే ఉద్ధరించి ప్రసంగిస్తున్నట్లు అనిపిస్తుంది. మూల కూర్చున్న ముసలమ్మ నుంచి మహామహా పండితుల వరకు అన్ని వయసుల వారిని, అన్ని రంగాల వారిని, అన్ని దేశాల వారిని, అన్ని భాషల వారిని, అన్ని మతస్థులను ఏకకాలంలో మంత్రముగ్ధులను గావిస్తుంది భగవాన్ దివ్యోపన్యాసం. ఎంతో దయతో ప్రేమ చూపులతో ఉత్సాహ ప్రోత్సాహములు అనేక ప్రజ్ఞాపాఠవాలను, సమయస్ఫూర్తిని, భాషా వైదుష్యాన్ని అనువాదకునికి సమకూర్చే స్వామి సర్వజ్ఞులు, సర్వసమర్థులు, జ్ఞాన స్వరూపులు. ఏకబిగిన సాగే ఆ వాక్ ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం సాహసం. మరొకసారి చెప్పండి అనటం అంతెంత ప్రమాదకరం. అనువాదకుడు పూర్తి చేయక మునిపే చకచక సాగిపోతుంది వారి వాగమృత ధార, దివ్య ప్రవచన ప్రవాహం, సందేశ జలపాతం. ఒక్కొక్కప్పుడు కొందరికి నేను మాత్రం ట్రాన్స్లేట్ చేయలేనా అనిపించవచ్చు. తప్పు లేదు, కాదనలేము. కానీ స్వామి ఎన్నుకోవాలి, అనుగ్రహ వర్షాన్ని కురిపించాలి, స్థైర్యాలను అందించాలి కదా, రక్తి కట్టే విధంగా ఆశీర్వదించాలి కదా. లేకుంటే ముచ్చెమటలు పట్టి తడబడిపోయి మాట రాక నాలిక తడి ఆరిపోయి గొంతు మూగపోయి శృంగభంగం కాక తప్పదు. అంటే మనం నిమిత్త మాత్రం వారి దివ్య హస్తాలలో కేవలం పనిముట్లం. ఎవరి చేతనైనా సంకల్పం మాత్రం చేత దేన్నైనా సాధింపజేసే దైవం మన భగవాన్. అహంకారానికి వెంట్రుక వాసైనా తావు లేనే లేదు. వారి మాటలు కొన్ని మెరిసినట్లుంటాయి. స్వామికి నకసిక పర్యంతం లవలేశమైన స్వార్థం లేదు. స్వామిది ఎప్పుడు పై చెయ్యి ఇచ్చేదే గాని పుచ్చుకునేది కాదు. స్వామిది వజ్ర సంకల్పం. మన్నును మిన్ను చేయగలరు, మిన్నును మన్ను చేయగలరు. ఇలాంటివి తర్జుమా చేసినప్పుడు ఈ మాటల ప్రభావం శ్రోతల ప్రతిస్పందనలో స్పష్టం కావాలి. వారు తెలుగులో చెబుతున్న సమయంలో కర్తాల ధ్వనులు
నారు మ్రోగినప్పుడు ట్రాన్స్లేషన్ లోపం ఉండకూడదు. స్వరంలో మోడ్యులేషన్ లో తగినట్లు మార్పులు చేసుకోకపోతే ప్రభావం ఉండదు. మాడ్యులేషన్ అంటే ఇప్పుడు ఉంది కదా కాళహస్తి సుబ్బరత్తమ్మ, వాణిజ్యరామ్ ముందు చూసావా? వాణిజ్యరామ్ చేంజ్ యర్ వాయిస్ అన్న సుబ్బరత్నం కూడా వాయిస్ చేంజ్, దట్స్ కాల్డ్ మాడ్యులేషన్. ఓకే సార్. మాడ్యులేషన్ లో తగినట్లు మార్పులు చేసుకోకపోతే ప్రభావం ఉండదు. బాగుంటే స్వామి ఎంత బాగా చెప్పారు అంటారు, సంతృప్తికరంగా లేకపోతే ఇదేమిటి చెడగొడుతున్నాడు అంటారు. ఎక్కడో ఒక పొరపాటు చేస్తే స్వామి మిమ్మల్ని సర్దిద్దుతారు కదండి అంటారు. ఇలా ఎన్నెన్నో విమర్శలు వినబడుతూ ఉంటాయి. వీటికి లోనైతే తరువాత వచ్చే స్వామి ప్రసంగానువాదం దెబ్బతింటుంది. అన్నిటికీ నీదే భారం అనుకోవాలి. 20 సంవత్సరాల పైబడి వారి దయతో వారి ప్రసంగాలను ట్రాన్స్లేట్ చేసిన అనుభవసారం రాస్తున్నాను. చివరగా గుర్తించింది ఒకటి, చెప్పేది వారే, అనువాదం చేయించేది వారే. దక్కింది అమూల్య అవకాశం. 30 హాస్యప్రియ. ఆ రోజు సాయంత్రం సార్ హాస్యప్రియ. ఆ రోజు సాయంత్రం నుండి సందడి ప్రారంభమైంది. తమిళనాడు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు బస్సులలో ప్రయాణించి కొడైకెనాల్ చేరుకుంటున్నారు. సాయి శృతి సుందర భవనం రాత్రి నుంచే ముస్తాబవుతున్నది. దేనికనుకుంటున్నారు? తెల్లవారితే అది తమిళనాడు నూతన సంవత్సరాది అలంకరణ చూడముచ్చటగా ఉంది. భగవాన్ సన్నిధిలో ప్రతిరోజు పండగే, నిత్య కళ్యాణం, పచ్చ తోరణమే. వారు నిత్య నూతనులు, సత్య సనాతనులు. నేను ఆ రోజు కొత్త సూట్ వేసుకున్నాను. మాటల మధ్యలో నన్ను చూసి, ఏమి కొత్త సూటు ధరించావే అన్నారు బాబా. ఈ రోజు తమిళ సంవత్సరాది అందుకని వేసుకున్నాను స్వామి అన్నాను. నువ్వు ఆంధ్రవాడివి, తమిళ సంవత్సరాదితో ఏ సంబంధం అని అడిగారు. స్వామి మీ సన్నిధిలో అన్ని పండుగలు అందరూ జరుపుకునేవే, అందుకనే కొత్త డ్రెస్ వేసుకున్నాను అన్నాను. అంతా దొంగ మాటలు. ఈ రోజు నూతన సంవత్సరం కనుక స్వామి ప్రసంగం ఉంటుంది, నీవు ట్రాన్స్లేట్ చేస్తావు. అప్పుడు అందరూ నీ డ్రెస్ చూస్తారు. అది నీ ప్లాన్ అన్నారు. హాలు నవ్వులతో నిండిపోయి స్వామి అంటున్నారు, నేను తమిళం, కన్నడలలో కూడా అనర్గళంగా ఉపన్యసించగలను. నా తమిళం వింటూ తమిళులు తన్మయులవుతారు. తమిళుల కంటే నేను తమిళం బాగా మాట్లాడగలను. తమిళనాట అనేక సభలలో ప్రసంగించాను కనుక నీ ట్రాన్స్లేషన్ అక్కర్లేదు. స్వామి, మీరు సంభాషణలో తమిళం ధారాళంగా వినియోగించడం నేను అనేక సందర్భాల్లో చూశాను. చాలా యథాలాపంగా మాతృభాషలాగా మాట్లాడతారు స్వామి అన్నాను. మరి నీ సూటు అందరూ చూడాలి కదా అన్నారు స్వామి. పక్కపక్క నవ్వులతో నిండిపోయింది వాతావరణం. మళ్ళీ స్వామి అన్నాడు, ఈ రోజు 2 ట్రాన్స్లేషన్స్ పెడతాం. నేను తెలుగులో చెప్తే మేజర్ మహాదేవన్, ఆనాటి తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్, తమిళంలోకి అనువదిస్తారు. నేనేమో ఇంగ్లీష్లో అనువదిస్తాడు. నీవేమో ఇంగ్లీష్లో చెప్పు. అందరూ నీ డ్రెస్ను చూస్తారు. ఎంత సమయస్ఫూర్తి, ఏమా హాస్య చతురత అని స్వామి సొత్తు. నాకు నువ్వు చాలులే. ఒకసారి స్వామి నన్ను సంఘటనలో పడేశారు. పిల్లలు, పెద్దలు, ఆహ్వానితులు, అనంతపురం కాలేజీ జయమ్మ గారు వగైరా ఉండగా స్వామి నన్ను ఇరకాటంలో పడేసిన సందర్భం ఉంది. జయమ్మ గారు ఇంగ్లీష్లో డాక్టరేట్ పొందినవారు. భగవాన్ సన్నిధిలో 50 సంవత్సరాల పైబడి ఉన్న మహాభక్తురాలు. బాబావారి ఉపన్యాసాలను చాలా సందర్భాలలో ఆంగ్లంలోకి అనువదించిన దిట్ట. ఆ రోజు బాబావారు, అనిల్ కుమార్, నీవు బాగా ట్రాన్స్లేట్ చేస్తావా? జయమ్మ బాగా చేస్తుందా చెప్పు అన్నారు. అందరూ నా సమాధానాన్ని వినటానికి ఆతృతగా ఉన్నారు. స్వామి, మీరే చెప్పాలి అన్నారు. నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నావో చెప్పు, చూస్తాం అన్నారు స్వామి. చచ్చాండ్రా బాబు అనుకున్నాను. నాకంటే ఆమె బెటర్ అందామా అంటే, ఇక నువ్వెందుకు, సెలవు తీసుకో అంటారేమో. నేనే బాగా చేయగలను అనే ధైర్యం లేదు. నా సత్తా నాకు తెలుసు కదా.
స్వామి, జయమ్మ గారు ఎక్కడ, నేనెక్కడ? ఆమె నాగలోకం, నా వంటి నక్కతో పోలిక. మద్రాసు నగరంలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నారు జయమ్మ గారు. నేనేమో గుంటూరు మాదేటి గురువయ్య హై స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నవాడిని. జయమ్మ గారు ఇంగ్లీష్లో పిహెచ్డి చేశారు. నేనేమో ఎంఎస్సి బోటనీ చేసినవాడిని. వారికి నాకు హస్తిమ శకాంతరం ఉంది అనేశాను. ఉన్నమాటే చెప్పేశాను, దాపరికం లేకుండా. అప్పుడు బాబావారు, నాకు నువ్వు చాలే, మరే విద్వాంసులైతే భక్తులు 2 ఉపన్యాసాలు వినవలసి వస్తుంది, ఒకటి నాది, మరొకటి ట్రాన్స్లేట్ది అంటూ నవ్వేశారు. అందరూ నవ్వుకున్నారు. నేను ఊపిరి పీల్చుకున్నాను. బతికిపోయాను రా అనుకుంటూ. బతికి బట్ట కట్టాలంటే శ్రీవారి ముందు తగ్గి ఒదిగి ఉండటం అవసరం, లేకుంటే శృంగభంగం తప్పదు. డ్రెస్సు విషయం రాస్తుంటే మరో చమత్కారం జ్ఞాపకం వస్తుంది. అది బాబావారి ఢిల్లీ పర్యటన సందర్భం. ప్రముఖ వాణిజ్యవేత్తలు, స్వామి భక్తులు అయిన శ్రీ కుల్వంత్ రాయ్ సౌధంలో భగవాన్ విడిది చేశారు. స్వామి వెంట ఉన్న మాకు కూడా అక్కడే బస ఏర్పాటైంది. ఇంటి చుట్టూ ఉన్న విశాలమైన స్థలంలో కొన్ని వందల మంది కూర్చోవచ్చు. తెల్లవారకు ముందే జనం పోగయ్యేవారు. ఆ ఉదయాన రెడీ అవుతున్నాను. అద్దం ముందు నుంచుని కొత్త సూటు ధరించి కోటు హుక్కు పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా నా వెనుక స్వామి కనిపించడంతో ఉలిక్కిపడ్డాను. అలంకారం మెల్ల ఒక మాల వేసుకో సరిపోతుంది అన్నారు. చాలా సిగ్గనిపించింది. మనసు సందేహంలో పడింది. స్వామి మాట వెటకారమా, ప్రశంస, అభిశంసయమా, సంసనమా, విమర్శ ఏమిటో నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఈ రోజు స్వామి ఉపన్యాసాలు 2 వేదికల మీద అనువదించి భోజనాల సమయానికి కుల్వంత్ రాయ్కి ఇంటికి వచ్చేసాము అందరం. కొంత సమయానికి అనిల్ రా అంటూ స్వామి పిలుపు వినిపించింది. వడివడిగా అడుగులేసుకుంటూ మెట్లెక్కి మేడపెక్కి చేరుకున్నాను. కొందరు పెద్దలు కూడా కూర్చుని ఉన్నారు. అనిల్ కుమార్, ఈ రోజు స్వామి ఉపన్యాసాలు ఎట్లున్నాయి, బాగున్నాయా అని అడిగారు. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామి అన్నాను. ఏమి బాగున్నాయి, నీకు నచ్చినవి చెప్పు అన్నారు. ఇంకేం మొదలుపెట్టి టకటకా చెప్పసాగాను. నాకదేమిటో కానీ ఇంటి లెక్కలు, పిల్లలు పుట్టినరోజులు, వారి వివాహ తేదీలు కానీ గుర్తుండవు. కానీ స్వామి సందేశాలు, పద్యాలు, సంఘటనలు, భక్తుల పేర్లు, వాళ్ళ ఊళ్ళు స్పష్టంగా జ్ఞాపకం వస్తాయి. వారి సంగతితో కూడినది ఏదైనా, ఏ వ్యక్తి అయినా, ఏ ఊరైనా, సామాన్యులైనా అసామాన్యులైనా ఎవరైనా సరే నాకు ప్రధానమే. అందువల్ల స్వామి నుండి విన్నది తిరిగి వారికి విన్నవించడం నాకు వారి దయతో అలవడింది. అన్ని విషయాలు వింటూ ఆనందిస్తున్నారు మన స్వామి. వాతావరణం, పరిసరాలు అనుకూలమని గ్రహించి కొద్దిపాటి చొరవ తీసుకున్నాను. ఆ రోజు స్వామి దర్శనానికై వచ్చిన కొంతమంది ప్రముఖుల పేర్లు ప్రస్తావించాను. ఒక్కొక్కరి గురించి స్వామి వ్యాఖ్యానింపసాగారు. ఆయనకేమయ్యా, ఐఏఎస్ ఆఫీసరు, టిప్ టాప్ గా ఉన్నాడు. మరొక ఆయన సంగతి ప్రస్తావించాను. ఆయన చాలా సీనియరు, పాతకాలం ఆఫీసరు, టిప్ టాప్ గా ఉన్నారు. చూసావా, వారి పద్ధతి అలా ఉంటుంది అన్నారు. ఇదే అదని అనుకుని, స్వామి, 5 ఏళ్ళు పదవిలో ఉండిపోయేవారే అంత టిప్ టాప్ గా ఉంటే సాక్షాత్ భగవంతుడి పక్కన ఉన్న నేనెలా ఉండాలి అన్నాను. అవును, నువ్వు ఎప్పుడు టిప్ టాప్ గానే ఉండాలి. ఈ ఒక్క సూటే తెచ్చుకున్నావా, దినము వేసుకుంటున్నావా ఏమి అన్నారు. లేదు స్వామి, సూట్ కేసు నిండా తెచ్చుకున్నాను. మీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాను. నాకు తెలుసులే, ఇంకేం, ధరించు, మంచిది అన్నారు. ఆనాటి నుండి నేను కలర్ సూట్లు ధరిస్తూనే ఉన్నాను. నాకు డివైన్ లైసెన్స్ ఉన్నదిగా. కొత్త సూట్ వేసుకున్నప్పుడు ఎగాదిగా చూసి బానే ఉంది అనేవారు స్వామి. ఒక్కొక్కప్పుడు నడు, అటు ఇటు నడు, చూస్తా ఎలా ఉందో అనేవారు. ఇవి చిన్న విషయాలు కావచ్చు, స్వవిషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక అంతర్ధానం లేకపోవచ్చు. కానీ మనది సాయి కుటుంబం. ఇంట్లో ముచ్చట్లు చెప్పుకున్నట్లు
మన సాయి బాంధవ్యాన్ని తలుచుకుంటూ ఈ ఆనందాన్ని పంచుకుంటున్నాను. స్వామి మన ఇంటి యజమాని, పెద్ద దిక్కు, అచ్చట ముచ్చట వారే తీర్చాలి. కృష్ణలీలలు, కృష్ణ సాన్నిహిత్యం, కృష్ణ సాహచర్యం భాగవతంలోని ముచ్చట్లే కదా. వాటిని ముచ్చటించుకోవటంలోనే పరమానందం ఉంది, అంతేకాని స్వోత్కర్ష కాదు. దాని అవసరం లేదు, వయసు కూడా కాదు. ఎదను విడుడు ఎడబాయే లేదు. మన రేడియో సాయి డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ గారు భగవాన్ బాబావారి ఢిల్లీ, బొంబాయి పర్యటనల గురించి కళ్ళకు కట్టినట్లు రాశారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఏకే అనే పేరుతో వారు నా గురించి తమ పుస్తకంలో ప్రస్తావించాడు. పాఠకులకు ఆసక్తికరంగా ఉండవచ్చునని కొన్ని విషయాలు రాస్తున్నాను. ఢిల్లీ పర్యటన. బాబావారి ఢిల్లీ పర్యటన చారిత్రాత్మకం, అపురూపం, అద్వితీయం. రహదారులకు ఇరువైపులా మన ప్రశాంతి పథకాలు రెపరెపలాడుతున్నాయి. తెల్లని దుస్తులు ధరించిన సాయి పూర్వ విద్యార్థులు 10 మంది మోటార్ సైకిళ్లపై ప్రశాంతి జెండాలతో, స్కార్ఫులతో మిలిటరీ స్టైల్లో ముందుకు సాగుతూ ట్రాఫిక్ ను నియంత్రించారు. ఏ వాహనమైనా సరే పక్కకి జరిగి స్వామి కారుకి వెంట ఉన్న 50 కార్లకి దారి ఇవ్వాల్సిందే. ట్రాఫిక్ మొత్తం ఆపేసేవారు. శ్రీవారు ఢిల్లీలో ఉన్నన్ని రోజులు ఇదే పద్ధతి కొనసాగింది. రాజాది రాజు మన స్వామి, సర్వలోకాధ్యక్షుడు మన స్వామి. ఇక రాచ మర్యాదలకు లోటేముంది? ప్రభుత్వ అధినేతలు, అధికార పక్షం వారు, ప్రతిపక్షం వారు అందరూ స్వామి భక్తులే. స్వామి దర్శనం కోసం అనేక మంది ప్రముఖ నాయకులు కాచుకొని ఉండేవారు. ఒక పక్క పార్లమెంటు సమావేశం జరుగుతున్నా వీలు చూసుకొని దర్శనానికి వచ్చేవారు. దైవం ముందు మనమెంత, మన పీఠమెంత అన్నట్లుండేది వారి ధోరణి. ఓ రోజు భలే తమాషా జరిగింది. యథాప్రకారం ఉదయం బయలుదేరింది స్వామివారి కాన్వాయ్. ముందుగా నిర్ణయించిన దారుల గుండా ప్రయాణం సాగుతోంది. అనుకోని రీతిగా స్వామి తమ కారును పక్కకు మళ్లించి వేరే రూట్లో పోవాల్సిందిగా ఆదేశించారు. మిగిలిన అన్ని కార్లు జోరుగా ముందుకు సాగిపోతున్నాయి. స్వామి ఉన్నారనుకుంటూ కార్లకు నమస్కారం చేస్తున్నారు దారి పొడవునా భక్తులు. మన స్వామి రూట్ మార్చారు. ఎక్కడికనుకున్నారు? శ్రీ సత్యసాయి సంస్థల మహిళల సేవా శిబిరానికి చేరారు. అక్కడ వారు చపాతీలు సిద్ధం చేస్తున్నారు. వేల సంఖ్యలో ఒక ఫ్యాక్టరీ లాగా ఉంది. ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఉన్నారు. ఒక వారం రోజుల పాటు 2 కోట్ల వేల సంఖ్యలో చపాతీలు సిద్ధం చేయడం సామాన్యమైన విషయమా? భజన పాటలు పాడుకుంటూ ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఒకరినొకరు గమనించటం లేదు. స్వామి రాకను కూడా వారు గమనించలేదు. వారికి అనుకోకుండా ఆకస్మికంగా అందిన అదృష్టమది. వారి మధ్యలో నిలబడి భగవాన్, అమ్మా, నేను సాయిబాబాను, మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాను అన్నాడు. ఇంకేముంది, ఎక్కడి వారు అక్కడే తమ చేతిలో ఉన్నది కింద పడేసి గబగబా స్వామి దగ్గరికి వస్తున్నారు. సాయిరాం నామంతో ప్రాంగణమంతా హోరెత్తిపోతుంది. చిరునవ్వుతో అందరినీ సాయిరాం సార్. ఇటువంటి సంఘటన గోదావరి జిల్లాలో ఒకటి జరిగింది. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్ ది సేమ్ సిచ్యువేషన్? నేను సాయిబాబా ఆయన చెప్పుకున్న సిచ్యువేషన్ ఒకటి ఉంది. ఎనీబడి? కారులో వెడుతుంటే కారు ఆపి ఒక తల్లి నెత్తి మీద గంప సంకలో పిల్లవాడిని పెట్టుకుని వెడుతుంటే అక్కడ ఆపి, వచ్చేది దీపావళి పండగ కదా, నువ్వు పండగ డబ్బులు ఇచ్చారు, ఇది కాదు. ఓకే, కావాల్సిన సిచ్యువేషన్ అంటే స్వామి కరకట్ట మీద వెళ్తున్నారు. కారు వెళ్తుంటే ఆ ఇసుకలోంచి 2 స్త్రీమూర్తులు అన్నమాట. ఒక పెద్ద ఆవిడ, ఇంకొక చిన్న ఆవిడ. ఒక పెద్ద ఏజ్ ఆవిడ, ఒక మిడిల్ ఏజ్ ఆవిడ, ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే స్వామి కారు ఆపమన్నారు. కారు ఆపమని వాళ్ళు వచ్చేదాకా ఆగారు. ఇసుకలో నడుచుకుని రావాలి, ఎంత టైం చూడండి. అంటే ఎంత పేషెన్స్ మనకు ఉండదు ఆ పేషెన్స్. ఇప్పుడు స్వామి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగారు ఇన్నోసెంట్ గా.
సాయిబాబా గారు ఎవరు వస్తున్నారట చూస్తుంటే నేనే అమ్మా సాయిబాబాని ఇప్పటి నుంచి నా జనంలో ఏం పోతావు అని చెప్పి స్వామి అప్పుడు కారులోంచి పళ్ళు ఫలాలు వాళ్ళకి కావాల్సిన ఇచ్చారు. ఒకటి గోదావరి జిల్లా లో కరకట్ట ప్రాంతంలో జరిగింది. అది తెలియదు లొకేషన్ కుమారం. కంటిన్యూ. సరే సార్, ఇంకేముంది, ఎక్కడి వారు అక్కడే తమ చేతిలో ఉన్నది కింద పడేసి గబగబా స్వామి దగ్గరకు వస్తున్నారు. సాయిరాం నామంతో ప్రాంగణమంతా హోరెత్తిపోతుంది. చిరునవ్వుతో అందరినీ ఆశీర్దిస్తూ బాబావారు అన్నారు, అందరూ నన్ను దర్శించుకోవటానికి అక్కడికి వస్తుంటే మీకు దర్శనం ఇవ్వటానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నారు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఎక్కడైతే నా భక్తులు నామ సంకీర్తన చేస్తుంటారో అక్కడ నేను ఉంటాను అని మహావిష్ణువు నారదునికి తెలిపినట్లుగా ఎక్కడైతే నా భక్తులు సేవ చేస్తుంటారో అక్కడ నేను ఉంటాను అన్నారు భగవాన్. సాంస్క్రిట్ లో చెప్పు, ఏమంటారు? నువ్వే చెప్పాలి, వేరే వాళ్ళు కాదు. ఏం తెలుసు మరి? సాంస్క్రిట్ శ్లోకం చెప్పాలి, నువ్వు చెప్పగలవు. ఎత్ర యోగేశ్వర కృష్ణ అత్ర శ్రీ విజయ. అది కాదు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠాతి నారద. ఇప్పుడు సాయిబాబా ఎక్కడున్నాడు చెప్పు? ఇప్పుడు సాయిబాబా ఎక్కడున్నాడు? ఏఎస్బిలో ఉన్నాడు. మలానకు మళ్ళా అందరు కలపకూడదు. సాయిబాబా ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు ఏఎస్బిలో ఉన్నాడు. ఎందుకంటే మన ఏఎస్బిలో ఆయన తలుచుకుంటున్నాం. ఎవడు ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉంటాడు సాయిబాబా. సరే, ఎక్కడైతే నా భక్తులు సేవ చేస్తుంటారో అక్కడ నేను ఉంటాను అన్నారు భగవాన్. మనం ఏమాత్రం సేవ చేసినా, ఏ కొద్దిపాటిదైనా సరే పరమానంద భక్తులు అవుతారు స్వామి. ఎంత చేశాం అనేదానికన్నా ఏ భావంతో చేశాం అన్నదే భావప్రియులైన బాబాకు ప్రధానం. 10 రోజుల పాటు ఢిల్లీ మహానగరంలో వేల మందికి వసతి భోజనాలు ఏర్పాటు చేసిన ఆ సాయి భక్తుల సేవానిరతిని, వారికి స్ఫూర్తి అందించిన భగవాన్ దివ్య ప్రేమను మనం ఏమని వర్ణించగలము? ఆ ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయి? వర్ణనాతీతం అనుకోండి. శివరాజు పాటిల్ గారు భగవాన్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసి ప్రముఖులను ఆహ్వానించారు. విశాలమైన వారి ఇంటి ముందు పెద్ద షామియానా వేశారు. అక్కడ వేసిన అన్ని కుర్చీలు, సోఫాలు కేంద్ర రాష్ట్ర మంత్రులకు, గవర్నర్లకు, సైనాధికారులకు, పార్లమెంట్ సభ్యులకే సరిపోలేదు. అస్మదాదును నిలబడవలసి వచ్చింది. భోజనాల ప్రారంభమయ్యే ముందు పెద్ద అస్మదాదులు అంటే ఎవరు? ఏం లేదు. అస్మదాదులు అంటే మన వాళ్ళు, కామరాజ్ కుమార్ లాంటి వాడు. అస్మదాదులు అంటే ఆయన కలుపుకున్న మాట. అస్మదాదు మినిస్టర్లకి వాళ్ళే సరిపోయింది, వాళ్ళే అనుకుంటే ఈయనేం చేస్తాడు ఇంకా. కానీ ఒక విషయం చెప్తున్నా, లక్కీగా అనుకోకుండా శివరాజు ఆయన పేరు వచ్చింది. నేను గోకులంలో శివరాత్రి రోజు స్వామి దర్శనానికి వెళ్ళాను. అనుకోకుండా శివరాత్రి రోజు లింగోద్భవం చూసే అవకాశం కలిగింది. అక్కడ సిటీ సాయి పత్తి సాయి షూటింగ్ గోకులంలో అవుతుంటే నేను మా మేడం వెళ్ళాము. వెళ్ళి షూటింగ్ చూస్తుంటే శివరాజ్ పాటిల్ వచ్చాడు. శివరాజ్ పాటిల్ని గుర్తుపడతాం కదా, అంత నేను వెడిబాయ్ వెంగళప్పని కాదు. నాకు రాజకీయ అన్ని రంగాలతో పరిచయం ఉంది. నేను పరిచయం చేసుకుంటాను. క్రీడా రంగం అవసరమే, సాంస్కృతిక రంగం, సినిమాల గురించి చెప్తాను, క్రికెట్ ఆడతాను. పాలిటిక్స్ అయితే నా నవనాడిలో స్పిరిచువాలిటీ ఎలా ఉంటుందో పాలిటిక్స్ అలా ఉంటాయి నా బాడీలో. మీకు చెప్పను పైకి. సో వెంటనే శివరాజ్ పాటిల్ రాగానే నేను ఉంటున్నాను. జరిగి చెప్తున్నానండి. అంటే అప్పుడు వచ్చి లేదు సార్ మీరు కూర్చోండి అన్నాడు. భలేవారంటే ఆయన మినిస్టర్, ఆయన ఎట్లా అంటే నో హీ విల్ స్టాండ్ యూ విల్ సిట్ అన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్, ఆ హెచ్ఎం గారు ఎవరైనా పిల్లలు పేరెంట్స్ ఇట్లా షూటింగ్ చూడటానికి వస్తే యూ హ్యావ్ టు గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అని ఆర్డర్ వేసింది ప్రిన్సిపల్. సో దాని ప్రకారం నేను కూర్చున్నాను, ఆయన నుంచున్నాడు అనమాట. చూడండి, నెక్స్ట్ కంటిన్యూ. అస్మదాదులం దగ్గర మొదలు పెట్టాం. సరే, అస్మదాదులం నిలబడవలసి వచ్చింది. భోజనాలు ప్రారంభమయ్యే ముందు పెద్ద చిన్న తారతమ్యాలు, వయసు హోదాలు మరచి ముందు సీట్ల కొరకు ఒకటే పరుగు. స్వామి దివ్యాకర్షణ అది.
లౌకిక ప్రాపంచిక స్థితిగతులకు అతీతమైనది వారి దివ్యాకర్షణ. ఢిల్లీకి చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు స్వామి అన్న భావనతో పెద్దలందరూ ఢిల్లీకి వచ్చారు స్వామి అన్న భావనతో పెద్దలందరూ స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించేవారే. ప్రతి చోట కూర్చోవటం, సంభాషించడం, ఆశీర్వదించడం, ఆనందాన్ని పంచడం, మరో గృహానికి తరలి వెళ్ళటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరి గృహంలోనైనా సరే వడ్డించిన వారిని స్వామి కేవలం స్మృతించడం, అందరూ అది నైవేద్యంగా మహాప్రసాదంగా భావించడం మామూలైపోయింది. ఉదయం 6 బ్రేక్ఫాస్ట్లు, 6 లంచ్లు, రాత్రి 6 డిన్నర్లు పూర్తి అయ్యేసరికి రాత్రి 10-11 అయిపోయేది. బాబా వారు, అనిల్ కుమార్ చాలా ఆలస్యమైంది, మీరంతా వెళ్ళండి, నేను ఇంకా కొందరికి దర్శనం ఇవ్వాల్సి ఉన్నది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మరుసటి రోజు ఉదయానికే చాలా ఫ్రెష్గా స్వామి దర్శనం ఇచ్చేవారు. ప్రభాత సమయంలో ఎంత ఫ్రెష్గా, అందంగా, ఆనందంగా ఉండేవారో రాత్రి 10-11 దాటినా అలానే ఉండేవారు. మనము గంటకొకసారి దానా వేసుకుంటున్నా, ముఖాలు కడుక్కున్నా, ఫేస్ పౌడర్ పూసుకున్నా మళ్ళీ అరగంట తిరిగేసరికి ఆముదం ముఖాలైపోతాయి, నీరసాలు వచ్చేస్తాయి. కనుకనే కారుణ్యానంద స్వామి అంటుండేవారు, స్వామిది మనవలే మృణ్మయ శరీరం కాదు, వారు చిన్మయ స్వరూపులు. స్వామి ఎయిర్పోర్ట్ లో ప్రవేశించేసరికి ప్రముఖులు, ప్రభుత్వాధినేతలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలకడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వేరెవరికి లభించిన అపూర్వ విశేష ప్రత్యేక విశిష్ట స్వాగత ఆతిథ్య గౌరవ సత్కారాలు భక్తి ప్రపత్తులతో అందింపబడినది ఒక్క భగవాన్ బాబా వారికే అని ఘంటాపదంగా చెప్పవచ్చును. బాబా సద్గురువైన దివ్యావతారమూర్తి. ఆధ్యాత్మిక బోధన సాధన లభించే సద్గురువుగా సాక్షాత్తు అవతారమూర్తి శ్రీ సత్యసాయిబాబా వారును లభించడం వర్తమాన ఆస్తిక లోకానికి లభించిన మహావరం, మహాభాగ్యం. ఢిల్లీలో రాయ్ స్కూల్లో చేరిన వేలాది మందికి ఆశీస్సులు ఉండటం, శ్రీ సత్యసాయిబాబా సత్యసాయి స్కూల్ సందర్శనం, వారి సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించడం శ్రీవారి దినచర్యలో భాగమైపోయింది. చాలా దూరంలో ఉన్న భక్తులు గృహాలను కూడా పావనం చేసి వారిని సంతోష పెట్టారు భగవాన్. ఎక్కడ శ్రమ అనుకోలేదు. మన శ్రమను తీర్చే స్వామికి శ్రమ ఎక్కడుంటుంది? ఆనాటి బృందావనం క్యాంపస్ వార్డెన్ నరసింహమూర్తి గారు ఓ సందర్భంలో స్వామి చాలా శ్రమ తీసుకున్నారు అన్నారట. నరసింహమూర్తి గారు అస్వస్థులైనప్పుడు స్వామి స్వయంగా హాస్టల్లోని వారి గదికి వచ్చినప్పుడు అన్న మాటలు ఇవి. శ్రమ కాదు బంగారు, ప్రేమ అని స్వామి సమాధానం ఇచ్చారు. ఎంత చల్లని మాట, ఎంత చక్కని మాట. సాయం సార్, సాయం సార్. ఒక నిమిషం. ఇట్లా ఒక రూమ్ పోయి ఒక భక్తుడికి ఇలా ఇస్తుంటే ఇంకో భక్తుడు అనుకున్నట్ట, నాకు కూడా ఇట్లా రోగం వస్తే బాగుండు. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? కస్తూరి కొంచెం నాకు పొడి మాటలో బొడుగొచ్చినట్టు పేరు చెప్తే నాకు అర్థం కాదు. శరణ్య కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. కస్తూరి గారు ఇలాగే అనుకున్నప్పుడు నాకు రోగం వస్తే బాగుండు అనుకున్నారు. అప్పుడు అతనికి నడుము నొప్పి వచ్చినప్పుడు స్వామి క్యాలెండర్లు కట్టించి అందరికీ పంచమన్నారు. ఆయన మనసులో అనుకున్నారు, ఇదేంటి ఆయనకు రోగం వస్తే స్వామి వచ్చి నాకు చేస్తారనుకుంటే నాకు ఇలా ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక శిక్ష అనమాట. ఆ స్టూడెంట్స్ అందరు చూసి మేము పంచుతాం అన్నా సరే ఆయన ఎవరికి ఇవ్వకుండా ఆయన మటుకు ఆయనే పంచాలి. ఎందుకంటే స్వామి చెప్పారు ఆజ్ఞ, నా బాధ నాకు తెలిసి వాళ్ళకి తెలియదు కదా. ఆనాటి బృందావనం క్యాంపస్ వార్డెన్ నరసింహమూర్తి గారి సందర్భంలో స్వామి చాలా అయిపోయింది సార్ అన్నట్టు. నరసింహమూర్తి గారు అస్వస్థలైనప్పుడు స్వామి స్వయంగా స్వామి చాలా శ్రమ సారం సార్. స్వామి శ్రమ కాదు బంగారు, ప్రేమ అని స్వామి సమాధానం ఇచ్చారు. ఎంత చల్లని మాట, ఎంత చక్కని మాట. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో చేరిన లక్షలాది మంది
ఉద్దేశించి స్వామి చేసిన దివ్య ప్రసంగం ధార్మిక, నైతిక, ఆధ్యాత్మిక సత్యాలను ఆవిష్కరించింది. అంతర్జాతీయ వేదికను స్వామి అలంకరించడంతో దానికి సాధకత చేకూరిందనిపించింది. శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్ను స్వామి ప్రారంభించారు. సువిశాలమైన స్థలంలో ఇటుక ఎరుపు వర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మింపబడిన ఈ కేంద్రం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పేరుగాంచిన పెద్దలు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీకి మేము వెళ్ళిన విమానం చాలా చిన్నది, 6గురే కూర్చోవచ్చు. తిరుగు ప్రయాణంలో మరొకరు చేరడంతో ఇక్కడికి వచ్చి కూర్చో అంటూ నన్ను తమ పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నారు భగవాన్. బొంబాయి, ఢిల్లీ పర్యటనలో ముచ్చట్లు చెప్పుకున్నాం. అనుకున్నంత కాలం పట్టలేదు. అప్పుడే అయిపోయిందా అని తలుచుకుంటూనే బాధ మొదలైంది. మెల్లగా నా బాధను స్వామి ముందు వెళ్ళబోసుకున్నాను. స్వామి, అప్పుడే ట్రిప్పు పూర్తిగా వస్తున్నది. నా బంగారు కల కరిగిపోతుంది. ఎందుకలా అంటావు? స్వామితో ఆనందం, అనుభూతి కరిగేది కాదు, చెరిగేది కాదు, నిత్యానుభవంలో ఉంటుంది అన్నారు భగవాన్. స్వామి, ఇలాంటి అరుదైన అవకాశం మళ్ళీ ఎన్నాళ్ళకో అన్నాను కళనిలతో. ఆ విధంగా ఏనాడు తలంచకు. నువ్వెప్పుడు నాతోనే ఉంటావు, నా వెంటే ఉంటావు. అన్ని ఉపన్యాసాలని ట్రాన్స్లేట్ చేస్తావు, అన్నీ చేస్తాం. నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాను అన్నారు ఆ కరుణామూర్తి. ఈ మాటలు వెంకట్రామన్ గారు కూడా విన్నారు, పుస్తకంలో రాశారు. ఏమిటో ఏనాటి బంధము నాకైతే తెలియటం లేదు. ఆ దయ అపారం. అర్హత, స్తోమత, స్థితిగతులతో నిమిత్తం లేదు. ఆ ప్రేమామృత వృష్టి అలాంటిది. వాటిని తలుచుకుంటూ నెమరు వేసుకుంటూ స్వామి మాటలు జ్ఞాపకాల పందిరిని పదిలపరుచుకుంటూ ఆప్తులతో, సాయి బంధువులతో ఆ దివ్య స్మృతులను పంచుకుంటూ కాలాన్ని గడుపుతున్నాను. వారి సందేశాన్ని, అనుభవాలను అందరితో చెప్పుకోవాలన్న నిరంతర తీవ్ర తపన నాకు ఏమాత్రం జీవితాశ లేనే లేదు. ఈ జన్మకి ఇది చాలు. ఒక రకంగా ఎక్కువే అనాలి, ఒప్పుకోవాలి. మొత్తానికి బెంగళూరు చేరుకున్నాం. సాయంకాలం అయింది. భక్తులు, విద్యార్థులు స్వామికి స్వాగతం పలికారు. త్రయీ బృందావనం మందిరంలోకి వెళ్ళిన స్వామి వెంట ఉన్న పరివారం సర్దుకుని మెల్లగా మందిరం చేరుకుంటున్నాం. బృందావనం గేట్ దగ్గర సేవాదళ వారు నన్ను ఢిల్లీ యాత్ర విశేషాలు అడిగారు. ఇక నేను మొదలుపెట్టాను. ఈలోగా ఒక స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, మిమ్మల్ని స్వామి రమ్మంటున్నారు అన్నాడు. వెంటనే విడివిడిగా మందిరానికి వెళ్ళాను. మొదలు పెట్టావా అప్పుడే? రేపు ఉదయం ఇక్కడ నీ లెక్చర్ ఉంటుంది. ఇంతలోగా నీకు తొందర? అయినా నీకు ఏదీ దాగదు అన్నారు నవ్వుతూ. మిగిలిన పెద్దలతో కూర్చుని స్వామి సన్నిధిలో కాఫీ, టిఫిన్లు ముగించుకుని రూమ్ చేరుకున్నాం. ఈ ట్రిప్పులోనే ఒకరోజు బొంబాయి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ఢిల్లీ యాత్ర ఎంత బాగా జరిగింది, భారీ ఏర్పాట్లు ఎంత బాగున్నాయి, భక్తులు, ప్రముఖులు, పెద్దలు ఎలా తరలి వచ్చారు అన్న విషయాలే పదే ప్రస్తావనకు వచ్చాయి. స్వామికి మీకు ధన్యవాదాలు సాయిరాం. చాలా వస్తాయి పుస్తకాలు, కొనుక్కుంటే అందరికీ వస్తాయి, కానీ చదవాలా. తెలుగు రాని వాళ్ళకి చదివితే మాత్రం ఊరుకోను. మనం తెలుగు వాళ్ళం కదా. రేగుల సామ్రాజ్యం వీడియో బాగుంది, ఆఫ్ చేయి. విల్ కంటిన్యూ ఎస్టర్డే టాపిక్ అండి. ఒకసారి రిమూవ్ చేయగలరు. ఈ కంటిన్యూ ఎస్టర్డే టాపిక్ అంటే స్వామి 1960 ప్రాంతంలో ఎక్కడ చెప్పారు, ప్రశాంతి నేను చెప్పారు. డేట్ అయితే లేదు దీనికి, నో డేట్. కొన్ని సత్సంగాలు అలా ఉంటాయి, ఎప్పుడు చెప్పారో కూడా తెలియదు. తర్వాత కాలంలో రెక్టిఫై చేశారో తెలియదు. ఎప్పుడు ఇక్ష్వాకుల కాలం నాటి బుక్ లేదు. ఎక్కడ అంటే డెత్ గురించి ఆగామన్నమాట. ఈ రోజు భోజనం రేపటికి వాయిదా వేస్తున్నారా? లేదు కదా. నేను
రెండు సత్సంగాలు కదా అని పూర చేసుకుని కూర్చున్నాను హ్యాపీగా. దేహానికి ఎంత శ్రద్ధగా ఆహారం అందిస్తున్నారో అంత శ్రద్ధగా ఆత్మకు కూడా ఆహారం అందించండి. మన బాలు గారి కొటేషన్ కూడా చెప్పుకున్నాను నేను. దేహానికి ఫుడ్, మైండ్కి స్పిరిచువల్ ఫుడ్. నెక్స్ట్ టాపిక్ కూడా అయిపోయింది. సారీ, కప్పలు మకరందం దగ్గర ఆగాము. ఓకే. కృష్ణమూర్తి శాస్త్రి, నేను శాస్త్రి అన్నాను, ఆయన పేరు టోటల్ పేరు కృష్ణమూర్తి శాస్త్రి చెప్పాడు, బాలకృష్ణుడు తాగిన తావును యశోద గుర్తుపట్టగలిగిందట. ఈ టాపిక్ సత్సంగం టాపిక్ కూడా ఆయన అడుగుజాడల్లో నడండి, ఫాలో ద మాస్టర్. తండ్రి అడుగులో అడుగులు వేసుకుని నడిస్తే కొడుకు తప్పటడుగులు వేయడు, ఆధార్ ఇదా పెడితేనే సగనాగిపోతారు. సో ఇక్కడ కూడా బాలకృష్ణుడు తాగిన తావును యశోద గుర్తుపట్టగలిగిందట. చాలాసార్లు చెప్పుకున్నాం. పెరుగుతో తడిచిన అడుగుల జాడలు నేల మీద పడగా వాటిని బట్టి ఆమె గుర్తించగలిగిందట. బాలకృష్ణ నడుము చుట్టూ తాడు బిగించి తన వైపు లాగుకొనదలిచినప్పుడు యశోద కనుగొనజాలకపోయింది. ఆ త్రాడు అహంకారం. భగవంతుని అహంకారపు తాడుతో బంధించగలరా? ఈ తాడుకి ఎన్ని కొసలు ఉంటాయండి? తాడికి ఎన్ని కొసలు ఉంటాయి? దానికి ఆలోచిస్తున్నారండి జీకే క్వశ్చన్ లాగా. తాడుకి ఎన్ని కొసలు అంటే ఆలోచించాలా? ఆ రెండు కొసలకి ఒక పేర్లు ఉంటాయండి, ఎవరైనా చెప్తారా? ఒక ఆడి చెప్తుంది, ఓకే, ఉందో లేదో తెలియదు. ఎవడేం చెప్తాడు? ఇక్కడ పొట్టి పొడుగు ఇటువంటి ఆన్సర్లు కాదు. ఇది స్పెసిఫిక్ వర్డ్ ఫర్ దట్ టూ ఎడ్జెస్ ఆఫ్ దట్ ఫ్లాడ్. ఒక ఆవిడ చెప్తుంది, ఆవిడ లేదేమో ఇవ్వాల. అమ్మా వద్దమ్మా ప్లీజ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాదు. ఆవిడ లేదేమో ఉంటే ఇప్పటికి చెప్పేసాడు. ఓకే. భగవంతుని అహంకారము తాడుతో బంధించగలరా? ఎన్నిసార్లు కట్టడానికి తలపెట్టినప్పటికీ 2 జానలు తక్కువైంది తాడు. ఆ 2 జానలు ధర్మనిష్ట, ఇంకోసారి రాసుకోండి ఇప్పుడు, ధర్మనిష్ట బ్రహ్మనిష్ట అనే 2 సుగుణాలు. అది కూడా చేరినప్పుడే త్రాడు పొడవు సరిపోగలదు. ఏకాగ్ర చిత్తంతో ఆయన అడుగుదాడను భక్తితో అనుసరిస్తే భగవత్ప్రాప్తి కలగవచ్చు. సౌందర్యము, శక్తి, సత్యము, నీతివర్తనము, ప్రేమ, త్యాగము, సౌజన్యం అనే లక్షణాలు ప్రకృతిలోను మానవ హృదయంలోను మనకు పొడగొట్టే పాదముద్రలు. అంతా ఆత్మస్వరూపమే అంటుంది అద్వైతము. మరి ఇంత వైవిధ్యం ఎందుకు గోచరిస్తున్నది? జగన్నాటకంలో ఒక భూమిక ధరిస్తున్నాము అనే విషయం మర్చిపోయి దేహభ్రాంతి పెంచుకోవడం చేత వైవిధ్యం అనే భ్రమ చిత్ర విచిత్రంగా కలుగుతోంది. యాక్చువల్లీ అక్కడ డిఫరెన్స్ లేదు. మన శరీర తత్వం భ్రాంతి మాయలో పడిపోయి నేను దేవుణ్ణి, ఆయన జీవుడు, నేను ఎక్కడ కూర్చుంటాడు, ఆయన సింహాసనంలో కూర్చున్నాడు, లేదు ఆయన నేను నువ్వు ఎన్నో ఒకటే, ఎన్నిసార్లన్నా మనం గిరగేసి కూర్చుంటాం. నాటకంలో వేసిన వారు పాడుతారు, పలుకుతారు, నవ్వుతారు, ఏడుస్తుంటారు. అయినప్పటికీ పాత్రధారి తన అసలు వ్యక్తిత్వం మర్చిపోడు, వేషమే తాను అనుకోడు, సన్నివేశం నిజం అనుకోడు. నాటకంలో తన కుమారుడు త్రాచుపాము కరించి చనిపోయినప్పుడు చంద్రమతి పాత్రధారిని గ్లిజరిన్ కన్నీరు కురిపిస్తుంది. ఆ దుస్థితి చూసి ప్రేక్షకులు కరిగి కన్నీరు కారుస్తారు. కానీ వేషం వేసిన ఆమెకు దుఃఖం కలగదు. కొన్ని సినిమాల్లో కర్చీఫ్లు కూడా ఇస్తుంటారు. మీరు వెళ్ళారో లేరు? ఎప్పుడు కర్చీఫ్లు సినిమాకి వెళ్ళారో లేదు? నేను వెళ్ళాను. సినిమా హాల్లో టికెట్ పోయినప్పుడు ముందే కర్చీఫ్లు ఇస్తుంటారు గేటు దగ్గర. పారుతున్న నీళ్ళలో పడిన చంద్రుని ప్రతిబింబం తునాతునకలైపోయినప్పటికీ గగనంలో చంద్రబింబం హాయిగా మెరుస్తూ ఉంటుంది.
నీడ ముక్కలైపోయినందుకు విలపించదు. పారుతున్న నీళ్ళ వల్ల కలుగుతున్న భ్రాంతే గాని చంద్రబింబానికి ఏ ప్రమాదము లేదు. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు వికాసము, వినాశనము, ఆశ, నైరాశ్యములు మిమ్మల్ని బాధిస్తవి. అప్పుడు బింబమే తిరిగిపోతున్నట్టు భ్రాంతి కలుగుతుంది. కానీ అసలు సత్యమునకు ఎటువంటి మార్పు లేదన్నది యథార్థ విషయం. జలమునకు ఉన్న బలహీనత వల్లనే బింబం ముక్కలైపోతున్నట్టు భ్రాంతి కలుగుతున్నది. అదేవిధంగా పెరిగి తరిగిపోయే ఈ శరీరమే మీరు అనుకున్నప్పుడు కుంగిపోవటము చంద్రబింబం తునకలైనట్టు భ్రాంతి పొందటం జరుగుతుంది. కానీ అసలు తత్వం మార్పు చెందదు. ఇప్పుడు ఒక మాట చెప్తుంటారు స్వామి, మీరు అలా విన్నారో లేదో, నేను అనాథను అనటానికి బదులుగా మొదటి మాటలు, ఇందాక కొన్ని మొదటి మాటల్లో స్వామి చెప్పారు, అనిల్ కుమార్ మనకే అర్థం కాదు. నాకు అప్పుడప్పుడు తెలుగు బుక్ ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఒక ఆయన నన్ను ఫస్ట్ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్, దెన్ హీ విల్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తమిళ్. త్యాగరాజ్ అని ఇక్కడే ఉంటాడు, ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్నాడు. ఈ ట్రాన్స్లేటెడ్ సత్యోపనిషత్ ఫ్రమ్ తెలుగు టు తమిళ్. ఆ పదాలు అర్థం కాక స్వామి రికార్డింగ్ క్యాసెట్ ఉంటుంది కదా, నాకు పంపించేవాళ్ళు. ఎన్నిసార్లు విన్నా ఇప్పుడు ఇందాక అనిల్ కుమార్ గారికి అర్థం కాలేదు. అది కొబ్బరికాయకి మనకేమర్థమైతే తలగా పగలగొట్టుకోవాలి. అటువంటి మాట ఒకటి చెప్తున్నారు ఇక్కడ, వినండి. నేను అనాథను అనటానికి బదులుగా మొదటి మాటల్లో నేను అనాదిని అని బిచ్చగాళ్ళు మీ వాకిట్లో నిలబడి అనటం మీరు విని ఉంటారు. తనకు దిక్కు లేదని చెప్పబోతూ తనకు మొదలు లేదని అంటారు. నేను అనాథను అంటే దిక్కు లేనివాడు, నేను అనాదిని అంటే నాకు మొదలు లేదు. తనకే కాదు మీ అందరికి కూడా మొదలు లేదని పరమ రహస్యం అతను వెల్లడిస్తున్నాడు. ఎవరో అన్నపూర్ణ ఒక ఉంది, భిక్షాందేహి అన్నప్పుడు బిచ్చం వేయమంటమే కాక శరీరంలో ఉన్న దేహిని సంబోధిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. భిక్షాం దేహం అనలేదా, భిక్షాం భగవతి భిక్షాం దేహి అన్నాడు, దేహం అనలా. మనం అర్థం చేసుకో, చాలాసార్లు వినుంటాం ఈ రోజుల్లో భిక్షాం దేహి అని అంటలే ఎవడు, మనం అనాల్సిందే. భిక్షాం దేహి అన్నప్పుడు బిచ్చం వెయ్యమంటమే కాక శరీరంలో ఉన్న దేహిని సంబోధిస్తున్నాడు అని మీరు తెలుసుకోవాలి. దేహి అంటే ఎవరు? నథింగ్ బట్ ఆత్మ. మీరు శరీరంలో ఉన్న ఆత్మస్వరూపుడు, తను ఆత్మస్వరూపుడే, తను మీరు ఒకరే. బిచ్చగాడు కాదు, మనం యజమాని కాదు. ఈ సత్యాన్ని అతను బోధిస్తున్నాడు. భ్రాంతిని కలిగించే బాహ్య వేషమే ఈ శరీరం. ఎప్పుడు ఉన్నత భావాలతో ఉండండి. గుండ్రని బంతిలో నింపినప్పుడు గుండ్రంగాను, కోటుగుడ్డ ఆకారంలో ఉన్న రబ్బరు బుడగలో నింపినప్పుడు కోలగాను. ఇందాక అమ్మాయి సరిగ్గా చెప్పాల, కాన్షియన్స్ కాన్సైన్స్ కొంచెం వివరంగా చెప్పాలమ్మా, డిఫికల్ట్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే ఆపుదాం అన్న వీడియో నన్ను చదవమంటాడు, మాటి గడి ఇంటర్ఫేర్ అవుతాడు కదా. ఒక బెలూన్లో బుడగ ఉంది, బెలూన్లో గాలి ఉంది, ఆ బెలూన్లో చుట్టూతో గాలి ఉంది. ఆ బెలూన్లో చిన్న బొక్క పెడితే బెలూన్లో గాలి విశ్వవ్యాప్తమైన గాలిలో కలిసిపోతుంది. బెలూన్లో గాలి వేరు, చుట్టూతో ఉన్న గాలి వేరు కాదు. సో మన దేహంలో ఉన్న ఆత్మ విశ్వవ్యాప్త దేహం ఒకటే. కాన్షియస్నెస్ కాన్సైన్స్, అది అలా అక్కడ వర్డ్స్ అమ్మాయి. దాన్ని కాన్స్టెంట్ ఇంటిగ్రేటివ్ అవేర్నెస్ కూడా అంది అమ్మాయి. గుండ్రని బంతిలో నింపినప్పుడు గుండ్రంగా ఉంటుంది. మనం బెలూన్ చూస్తుంటాం బర్త్డేకి, కొన్ని గుండ్రంగా ఉంటాయి, కొన్ని కోడిగుడు ఆకారం, రకరకాల షేపులో ఉంటాయి బెలూన్. కోడిగుడు ఆకారంలో రబ్బర్ బుడగలో నింపినప్పుడు కోలగాను గాలి ఆకారం పొందుతుంది. జస్ట్ లైక్ దట్ మనసు కూడా తాను భావించే విషయాలను బట్టి ఆకారం ఏర్పరచుకుంటుంది. స్వల్ప విషయాల మీద ఆసక్తి పెంచుకున్నప్పుడు అల్పంగాను,
గొప్ప సంగతులను భావించేప్పుడు ఘనంగాను రూపం ధరిస్తుంది. ఏ చిత్రం వైపు తిప్పితే ఆ బొమ్మను కెమెరా తీస్తుంది. కనుక బొమ్మ తీసే ముందు జాగ్రత్త చూపాలి. బంధాలు పెంచుకోక వివేకంతో ఆలోచించవచ్చు. భార్య, బిడ్డలు, పొలాలు, ఇల్లు, బ్యాంకులోని నిల్వ చేసిన సొమ్ము అని వాటి మీద మమకారం పెంచుకుంటే అవి నశించినప్పుడు మీకు దుఃఖం కలిగి తీరుతుంది. విశ్వజనీనమై వెలసిల్లే వాటి మీద మక్కువ పెంచుకుంటే మీలో ప్రేమ, వైభవం వికసించగలవు. ఇప్పుడు వీడికి ఏం బంధాలు లేవు బ్రహ్మరామ్ గారు. మనకంటే ఇంటికాడ ఉన్నారండి బాబు, సాయంత్రం మా ఆవిడ బయటికి పోయింది, ఎప్పుడు వస్తున్నా ఎదురు చూస్తున్నా, ఇక్కడ కూర్చున్నా. ఆ మేడం గారికి ఏం బాధ లేవు. నో అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్, ఓన్లీ అటాచ్మెంట్ ఇస్ స్వామి. అంతసేపు ఆ స్వామి కాడికి ఏ కార్యక్రమం ఆడికి వేరే వెంపల్లాట్లే లేవు. అదృష్టవంతురాలు. ఆయన పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు స్వామి, మనీ చేసుకోమని చెప్పలేదు. ఆయన వద్దని చెప్పలేదు, మనం చేసుకోమని చెప్పలేదు. పెళ్లి చేసుకోవద్దని కూడా చెప్పలేదు, పెళ్లి చేసుకోమని చెప్పలేదు. ఆయన భగవంతుని పట్ల చిత్తశుద్ధితో కూడిన అనురక్తి ఏర్పరచుకోవాలి. రుద్రాక్ష మాలను బట్టి, గడ్డాలు పెంచుకోవడాన్ని బట్టి భక్తి ఉన్నట్టు చెప్పరాదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. పెద్ద రుద్రాక్ష మాల వేసుకుంటే ఆడు బాగా భక్తి ఉంది. ఎక్కువ దండాలు పట్టుకుంటే, దండాలంటే కొడుక్కర్రలు అన్నమాట, భుజాల మీద పెట్టుకుంటారు. పుష్పాలు, కర్పూరపు సంస్కరించిన మాత్రాన పూజ అనరాదు. అటువంటి ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇచ్చే వారిని భక్తులు అనటం అపచారం. వక్రమైన దృష్టి, దుష్ట స్వభావము, చెడు తలంపులు ఉన్నప్పుడు భక్తి అంకురించి వర్తించగలదా? గంటలు మోగించడము, ఆశలు వెలిగించడం చూసి మోసపోవద్దు. నాకు మాట గుర్తుకొస్తాం మేడం. మా ఇంట్లో ఫోటో ఉండేది, ఓల్డేజ్ ఫోటో. అది ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి చేరింది చెరువులో. ఆ ఫోటోలో స్వామి ఏం చేస్తున్నారే, చేతిలో పంచపాత్ర ఉంటుంది అనమాట. వెరీ రేర్ ఫోటో. న్యాయం చేస్తే బయటికి పంపకూడదు. నేను దురదృష్టవంతమైన ఆ ఫోటోని బయటికి పంపిస్తాను. దేవుడి ఫోటో జాగాలేమో బయటకు పంపిస్తామని మళ్ళీ ఆ ఫోటో దొరకదు. ఆ ఫోటోలో స్వామి వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనమాట. ఇలా నుంచుంటారు, స్నానం చేసిన తర్వాత పూజారిలా కట్టుకుని ఒక చేతితో పల్లె ఉంటుంది, మంగళహారతి లాగా ఉంటుంది, గంట కూడా ఉంటుంది. హారతి నేనే ఇచ్చుకోవాలి, గంట నేనే కొట్టుకోవాలి అంటారు అనమాట. ఎక్కడ ఏ సందర్భం నాకు ఇప్పటికీ ఆన్సర్ దొరకదు. ఎవరు గెట్ ఆన్సర్ పంపిస్తుంది. హారతి నేనే ఇచ్చుకోవాలి, గంట ఎవరికి హారతి ఇవ్వాలి, ఎవరు గంట కొట్టాలి. అది ఇప్పుడు పెరుముడిలో ఒక ఇంట్లో ఉంది ఫోటో. గంటలు మోగించడము, హారతలు వెలిగించడం చూసి మోసపోవద్దు. పొలంలో ముళ్ళు పొదలు లేకుండా చేసి దుక్కి దున్నవలను, తర్వాత నీరు బట్టి బాగా తడుపువలను. పైపైన చల్లితే విత్తులు మొలకెత్తలేవు. విత్తులు చల్లి నీరు పెట్టి కలుపు తీసి పశువులు రాకుండా కాపలా ఉండి మొక్కలకు ఎరువు వేసి ఆకులకు పురుగు పట్టకుండా మందు వేసి అప్పుడు మంచి పైరు పొందవచ్చు. ఈ పనులన్నీ చేయటయే సాధన. మీరు చేసిన సాధన బట్టి మీకు అభివృద్ధి కలుగుతుంది. ఇందులో ఏం తాడగొట్టినా వాడికి లాసే. రైతుల ఆత్మహత్య. ఇంత కష్టపడ్డాడు, ఇందులో ఏదైనా విత్తనాల్లో ఫాల్ట్ ఉన్నా, లేకపోతే పురుగు మందుల్లో తేడా ఉన్నా, కల్తీ ఉన్నా వాడికి రాదు, రిజల్ట్ రాదు. వాడు పెట్టిన లాస్ అవుతుంది, తట్టుకోలేదు. రైతుల ఆత్మహత్య, గవర్నమెంట్ మీద అటాకు. ఎన్ని ఆలయాలకు వెళ్ళినా, నైవేద్యాలకు ఎంత వ్యయం చేసినా ఫలితం లేదు. భగవన్నామం ధ్యానిస్తూ ఇంతకాలం ఖర్చు చేసినామని గుర్తుపోవద్దు. భగవన్నామం స్మరించకుండా ఎంతో కాలం వ్యర్థం చేశాం కదా అని పరితపించాలి. ఇప్పుడు ఇందాకండి నేను సత్సంగం అయ్యే ముందు హ్యాపీ అండి, ఎవరిబడి షుడ్ హ్యాపీ. ఎవరో ఒక అన్నోన్ నెంబర్ కాల్ చేసిందండి. నాకు రోజు అన్నోన్ నెంబర్లు వస్తుంటాయి. ఇప్పుడు ఇందాక సత్సంగంలో కూడా వచ్చింది, ఎవరంటే స్టార్ ఇన్సూరెన్స్ అండి. అది కూడా అన్నోన్ నెంబర్. ఒక్కొక్కసారి కట్ చేశాను, మళ్ళీ కాల్ చేసింది. ఐఎమ్ సో అండ్ సో అండి, నేను గుడ్లవల్లేరు భాగ్యలక్ష్మి గారు అమ్మాయి అండి, అమెరికా నుంచి వచ్చానండి అంది. నాకు అంటేనే గుర్తొస్తుంది, అమ్మాయి క్యాన్సర్ చేయించింది. అమ్మాయి పేరు మార్టి.
లార్డ్ వెంకటేశ్వర దర్శనానికి వచ్చిందో ఎంత ఎంత హ్యాపీగా మాట్లాడిందని నాకు అంత ఆనందం కలిగింది. వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, ఇంకొకరు చుట్టాను విజయవాడ లాడ్జీలో ఉంటే ఒక పెళ్లికి వెళ్తే నన్ను చూడటానికి వచ్చారు విజయవాడకి. సో 10 రోజులైంది ఆ అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది, క్యాన్సర్ చేయించింది అని చెప్తుంది. ఎంత చప్పట్లు కొట్టుడు కాదు, వాళ్ళ ఇంట్లో ప్రతి సోమవారం ఏకాదశి రుద్రాభిషేకం శివుడికి అలా అభిషేకం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, అమెరికాలో కూడా. అమెరికాలో ఉన్నా అని చెప్పి శివుని మర్చిపోవాలా. ఫ్యాంటాస్టిక్ అని ఆ అమ్మాయి చెప్పాను. ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసమే ఆ క్యాన్సర్ జయించడానికి కారణం అండి. అదృష్టం కొద్ది భర్త కూడా అటువంటి భర్తే దొరికాడు ఆ అమ్మాయికి. అద్భుతమైన భర్త, గుడ్లబయలేరు భాగ్యలక్ష్మి. వాళ్ళ హస్బెండ్ ఇక్కడ విజ్ఞాన కాలేజీలో చేస్తారు, వరప్రసాద్ అని. భగవన్నామం స్మరించకుండా ఎంతకాలం వ్యర్థం చేశాం కదా అని పరితపించాలి. ఆ నామాన్ని తలుపులో నిలిస్తే ఎటువంటి ఆపదలైనా ఎదుర్కొనగలరు. లంకలో రాక్షస స్త్రీ ఎన్ని బాధ పెట్టినా, అవమానాలు గురి చేసినా సీతాదేవి భరించగలిగింది. ఆమెకు అటువంటి మనోబలం ఎట్లా వచ్చింది? రామనామం వలననే శక్తి కలిగింది. రామ ధ్యానం ఉన్న కావున కామక్రోధాలు మనకు మనజాలవు. ఒక పేర చెప్పుకొని కంప్లీట్ చేద్దాం, ఇంకా ఉంది టాపిక్. రామధ్యానం వల్ల మనసుకు కొత్త రూపురేఖలు ఏర్పడగలవు. నిధి సుఖమా ఈశ్వర సన్నిధి సుఖమా అంటే, నిధి సుఖం అనలేదైనా, ఈశ్వర సన్నిధి సుఖం అన్నాడు మహనీయుడు. ఒక చుక్కు కిరసనాయిలు పడితే ఎంత రుచికరమైన పదార్థమైనా తినడానికి పనికి రాకుండా మన కిరసనాయిలు చేతిలో ముట్టుకున్నాను. ఈ రోజులన్నీ కిరసనాయిలు మీకు తెలియదు, టెర్మైట్ కొంపల్లో ఇంకా మేము కిరసనాయిలు పోయాల్సి వస్తుంది. కిరసనాయిలు అందరూ మర్చిపోయాము. కిరసనాయిలు దీపాలు, ఆ గ్లాసులు తుడుచుకోవటము, చిన్నీళ్ళు పెట్టుకోవడం ఆ రోజులన్నీ మర్చిపోయాం. ఆ కిరసనాయిలు నువ్వు ఎంత చేయి శుభ్రంగా సబ్బు పెట్టి కడిగినా ఏం చేసినా ఆ స్మెల్ ఉంటుంది. పొరపాటున అది తినే పదార్థాలు బట్టి ఇక హౌ కెన్ యు ఈట్ ఇట్? ఒక చెడు పని వలన విందు పాడు కాగలదు. దుఃఖపూరితమైన బాహ్య ప్రపంచం నుంచి దూరంగా రాజసౌధంలో శుద్ధార్థత ఉంచినారు. బయటికి పోనీలా, ఎందుకంటే రాజుగారు బయటికి కొనుక్కోకర్లేదు, దుకాణం పోక్కర్లేదు. అన్ని చాక్లెట్లు, ఆమ్లెట్లు, బిస్కెట్లు అన్ని కూడా ఆయనకి అంతఃపురంలో ఉన్నాయి. ఒక 16 సంవత్సరాలు బయట సన్లైటే చూడలేదు సిద్ధార్థుడు. ఎట్లా పెరిగాడో ఏమో మరి. బయటికి వెళ్ళి నగరం చూసి వస్తానని కోరినాడు. వీధుల్లో ఎవరూ లేకుండా ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. కానీ ఒక రోగి, ఒక ముదుసలి, ఒక శవము, ఒక సన్యాసి కంటపడ్డారు. అప్పటికి ఏం చేస్తావు? ఇప్పుడు అడ్మిట్ చేస్తే ఆవిడని 12-20కి వాడికి అలవాటు లేట్ రావటం. ఒక రోగి, ఒక ముదుసలి, ఒక శవము, అప్పటికి దేహాచేక రాజుగారు ఎప్పుడు ఇటువంటి వాళ్ళు కనపడకుండా ట్రై చేశాడు. లేగలేక బయటికి పోతున్నాడే, అంత హ్యాపీ న్యూస్ కానీ కనపడ్డా కానీ అంత హ్యాపీతో కూడా వర్రీస్ కూడా ఉంటాయి. క్షణకాలంలో ఆయన బుద్ధి మారిపోయింది. బుద్ధి కర్మానుసారనే అంటే బుద్ధి కర్మను అనుసరిస్తుంది అంటారు కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. బుద్ధి కర్మను అనుసరిస్తుంది అంటారు స్వామి అంటున్నారు, అంటాం కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. ఏకాంత జీవితంలో సుఖంగా సిద్ధార్థను ఉంచడానికి తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. క్షణకాలంలో సత్యస్ఫురణ కలిగింది. స్పార్క్ అనమాట. ఆ స్పార్క్ వెలగాలి. మరి ఎప్పుడు వెలుగుతుందో తెలియదు ఎవరికి, ఎప్పుడైనా వెలగచ్చు. ఆ స్పార్క్ వెలిగిన తర్వాత మనం వేరే రకంగా జీవిస్తాం. స్పార్క్ వెలిగేదాకా మామూలుగానే మధ్యగా ఉండిపోతాం. వన్స్ బుర్రలో కనుక ఆ స్పార్క్ వెలిగిందంటే, ఆ స్పార్క్ ఎప్పుడు ఎవరికి సిద్ధార్థకు 16 సంవత్సరాలు పట్టింది వెలగటానికి. అంటే మరి ఇంకా ముందే మరి బయటికి పంపిస్తే అప్పుడు వెలిగేదో లేదో మనకు తెలియదు. క్షణకాలంలో సత్యస్ఫురణ కలిగింది. 16 కావచ్చు, నోట్ డౌన్. ఎన్ని సంవత్సరాలు సిద్ధార్థ కొంపలో ఉన్నాడంటే 22 సంవత్సరాలు ఉన్నట్ట. ఒకసారి 16 సంవత్సరాలు అనకూడదు మనం, తప్పు.
22 సంవత్సరాల నుంచి తండ్రి నివారించదలిచిన సంఘటనలు చకచకా జరిగినవి. భార్యను బిడ్డను వదిలిపెట్టి మానవ జాతికి మోక్ష మార్గం కనుగొనదలిచిన సిద్ధార్థుడు మహాభినిష్క్రమణ చేసినాడు. చెప్పండి, ఇంకా టాపిక్ పెద్దగా ఉంది. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రేపటి ప్రోగ్రామ్ అనౌన్స్ చేయ